Hi everyone, good morning Andy. AWS Solutions Architect and AWS DevOps ట్రైనింగ్ న్యూ బ్యాచెస్ కి వెల్కమ్. సో ఇవాళ నుంచి మనకి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. AWS Solutions Architect అండ్ AWS DevOps ఇంజనీర్ రెండు సెపరేట్ బ్యాచెస్ అండి. ఇవాళ రేపు అంటే 4th and 5th జూలై మీ అందరికీ కూడా ఫ్రీ డెమో సెషన్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ ఏ మీటింగ్ లింక్ అయితే ఇచ్చామో అదే మీటింగ్ తోటి ఈ మీటింగ్ లింక్ తోటి ఇవాళ రేపు కూడా మీరు అందరూ కూడా అటెండ్ అవ్వచ్చు. ఇవాళ దేంతో అయితే జాయిన్ అయ్యారో దాంతో రేపు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, along with me here Mustafa is also there. Hi Mustafa. Hello Srinivas garu. Hi everyone. సో ముస్తఫా మీకు డెవాప్స్ ట్రైనర్ అండి, నేను నాగ శ్రీనివాస్, నేను మీకు AWS ట్రైనర్. సో నేను అనుకోవడం మీరు అందరూ కూడా మన వెబ్సైట్ లోకి వెళ్ళి మొత్తం కోర్స్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూసారని అనుకుంటున్నాను. మీరు చూడకపోతే మీకోసం నేను మళ్ళీ చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ దిస్ ఇస్ అవర్ వెబ్సైట్ cloudcomputingintelugu.com. ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అండ్ దిస్ ఇస్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇది మొత్తం 2 to 3 months కోర్స్ అండి రెండు కూడా. ఓకే, మార్నింగ్ 7 to 8:30 ఉంటుంది. మండే టు ఫ్రైడే క్లాసెస్ ఉంటాయి మీ అందరికీ కూడాను. అలాగే AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఫీజు వచ్చి 9,000, AWS DevOps ఇంజనీర్ కోర్స్ ఫీజు వచ్చి 10,000. ఓకే, ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా కోర్స్ రిలేటెడ్ మొత్తం కంప్లీట్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మీకు ఏ సర్వీసెస్ ఏ టూల్స్ మీకు కవర్ చేస్తాము అన్నది టాపిక్ అండ్ సబ్ టాపిక్ వైజ్ లో మొత్తం అంతా కూడా ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఒకసారి చూడండి. నేను అనుకోవడం మీలో చాలా మంది ఆల్రెడీ చూసారని అనుకుంటున్నాము. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చూడండి ఖచ్చితంగా. ఓకేనా, క్లియర్ అండి అందరికీ కూడాను? ఓకే, సో AWS రిలేటెడ్ గా మేము చెప్పే ప్రతి టాపిక్, అలాగే ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. చూడండి కిందకు వస్తే మీకు మేము మీతో చేయించబోయే రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏముంటాయి, డెవాప్స్ లో కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏముంటాయి, ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, సో ఇది చూసుకోండి అందరూ కూడా ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే క్లాస్ జరుగుతున్నంతసేపు మేము సాధారణంగా ఎవరికి అన్మ్యూట్ ఆప్షన్ అయితే డిజేబుల్ చేయమండి. కాకపోతే మీరు కూడా కొంత సెల్ఫ్ వాలంటీర్ గా ఉండాలి, జాగ్రత్తగా జరుగుతున్నంతసేపు అన్మ్యూట్ చేయకండి, అన్నెసరీ నాయిస్ వస్తూ ఉంటాయి. సో లెట్ us స్టార్ట్ ద డెమో సెషన్. సో ఇవాళ మనము కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ గురించి మీకు ఒక చిన్న షార్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను. ఆ తర్వాత ఈ కోర్స్ నేర్చుకోవడానికి మీకు ఉండవలసిన ప్రీ రిక్విజైట్స్ ఏంటి అన్నది చూద్దాం. అలాగే మనము ఈ AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అలాగే డెవాప్స్ ఇంజనీర్ ఈ కోర్సులు రెండు సెపరేట్ కోర్సులు. సో ఈ కోర్సెస్ నేర్చుకోవడం ద్వారా మనకి జాబ్స్ ఎలాంటి వాటికి మనం ఎలాంటి జాబ్స్ కి ఎలిజిబిలిటీ వస్తుంది, ఎలాంటి ప్యాకేజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నది చూద్దాం. ఆ తర్వాత కోర్స్ మెటీరియల్ అనేది మీరు ఎలా యాక్సెస్ చేసుకుంటారు, కోర్స్ ఫీజు, డ్యూరేషన్, టైమింగ్స్ అయిన తర్వాత నేను ముస్తఫాకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ముస్తఫా మీకు డెవాప్స్ రిలేటెడ్ గా ఒక షార్ట్ ఇంట్రొడక్షన్ ఇస్తారు. అది అయిన తర్వాత మనకి FAQs ఉంటాయి. ఈ FAQs ఏంటంటేనండి, మేము మా స్టూడెంట్స్ దగ్గర నుంచి మేము రిసీవ్ చేసుకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ గురించి కలిపి ఒక లిస్ట్ చేశాము. ఆ లిస్ట్ నుంచి నేను కొన్ని FAQs మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది అయిన తర్వాత మీ అందరూ కూడా మాట్లాడవచ్చు. ఓకేనండి, మీ అందరికీ కూడా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. వన్ ఆఫ్టర్ అనదర్ ఎవరైతే వాళ్ళు మీకు ఏ డౌట్స్ ఉంటే వాళ్ళందరూ కూడా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. మీరంతా ఓకే అనుకుంటే ఇవాళ రేపు డెమోస్ అటెండ్ అయిన తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు పేమెంట్ ఫినిష్ చేసి మండే నుంచి క్లాసెస్ కంటిన్యూ అవ్వచ్చు. ఓకే, క్లియర్ అండి అందరికీ కూడాను? ఓకే, గుడ్ టు హియర్ దట్. సో నేను కొంతసేపు మీ అందరికీ కూడా అన్మ్యూట్ ఆప్షన్ ని డిజేబుల్ చేస్తానండి. ఎందుకంటే కొత్తగా కొంతమంది ఇంకా జాయిన్ అవుతున్నారు. వీళ్ళు అన్మ్యూట్ అయిపోయి మాట్లాడారు అనుకోండి, మన రికార్డింగ్ లో అది ఉండిపోతుంది. కనుక నేను ఇక్కడ పార్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ముస్తఫా పార్ట్ కూడా అయిపోయిన తర్వాత మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఓకే, ఇది ఇనీషియల్ గానే మన క్లాసెస్ జరుగుతున్నంత సేపు మాత్రం మనకి ఎప్పుడు కూడా అన్మ్యూట్ ఆప్షన్ డిజేబుల్ చేయమండి. స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే డౌట్స్ ఏమున్నాయో అదంతా క్లాస్ లో అడగచ్చు. కాకపోతే డెమోలో ఏంటంటే కొత్తగా జాయిన్ అవుతూ ఉంటారు, అన్మ్యూట్ చేసుకుని వెనక నుంచి ఏదో ఒక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి తెలియక చేస్తూ ఉండొచ్చు, కొన్నిసార్లు చెప్పలేము. సో అందుకోసం అని చెప్పి మాత్రం అన్మ్యూట్ ఆప్షన్ నేను డిజేబుల్ చేస్తాను. ఫైన్.
Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ కోర్స్ ఇంట్రొడక్షన్ తీసుకుంటే ఇది మీకు ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ అండి. ఇది మీకు ఈ కోర్సు ద్వారా మీరు ఈ రెండిట్లో ఏ కోర్స్ తీసుకున్నా మేము మీకు డెలివర్ చేసే నాలెడ్జ్ వచ్చి 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో దానికి ఈక్వలెంట్ నాలెడ్జ్ మేము మీకు షేర్ చేస్తామండి. ఓకేనా? ఈక్వల్ టు 3 years ఆఫ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కి నాలెడ్జ్ ఎంత ఉంటుందో అంత నాలెడ్జ్ మేము మీకు డెలివర్ చేస్తాం. అలాగే ఇందులో మీకు ఏడబ్ల్యూఎస్ లో ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. డెవాప్స్ వాళ్ళకి మేము చెప్పే ఏడబ్ల్యూఎస్ కాన్సెప్ట్స్ ఐఏఎం, కేఎంఎస్, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, S3, VPC, EC2, ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సింగ్, ఇట్లా మీకు క్లౌడ్ వాచ్ ఇక్కడ వరకు మీకు ఏమైతే మేము పెట్టామో ఈ సర్వీసెస్ ఉంటాయి. సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ వాళ్ళకి 35 AWS సర్వీసెస్ ఉంటాయి. అలాగే కొన్ని రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి. అంటే కొంచెం సెకండ్ ప్రయారిటీ ఉండే సర్వీసెస్ ఉంటాయి. అది ఒక 5 to 6 సర్వీసెస్ మేము రికార్డింగ్ లో ఇస్తాం. అలాగే సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ వాళ్ళకి కూడా టెరాఫార్మ్ ఉంటుంది, ప్రొమెథియస్, గ్రాఫానా ఉంటుంది. అలాగే బ్యాష్ స్క్రిప్టింగ్ కూడా ఉంటుంది. ఓకేనా? అండ్ డెవాప్స్ ఇంజనీర్ వాళ్ళకి డెవాప్స్ లో మనకి మెయిన్ పిల్లర్స్ అండ్ టూల్స్, సర్వీసెస్ అన్ని ఉంటాయండి. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము చూడండి. ఓకేనా? సో అది ఏడబ్ల్యూఎస్ అండ్ ఇట్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అలాగే మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయిస్తాము. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ 95 కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో అక్కడక్కడ కూడా చేయిస్తాం. అంటే ఏంటంటే కొన్ని సర్వీసెస్, కొన్ని టూల్స్ కంప్లీట్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్, అప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ డిపెండెంట్ సర్వీసెస్ కానీ టూల్స్ కానీ కంప్లీట్ అయ్యాయి అనుకోండి, ఆ ప్రాజెక్ట్ మీతో కంప్లీట్ చేయిస్తాం. అలాగే ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో మీకు రెజ్యూమ్ బిల్డింగ్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. రెజ్యూమ్ బిల్డింగ్ అందరికీ ఉంటుంది. మాక్ ఇంటర్వ్యూ మాత్రం ఎవరైతే మాకు కావాలి మేము అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఈ వారంలో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుందాం అనుకుంటున్నాము అని చెప్పి మేము అనౌన్స్ చేస్తాము. మాకు కావాలి అని ఏ స్టూడెంట్స్ అయితే మమ్మల్ని అడుగుతారో వాళ్ళందరికీ కూడా 100% మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం. అలాగే మీ అందరికీ కూడా 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఉంటుంది 1 year వరకు. ఇక్కడ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అంటే ప్లేస్మెంట్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమేనండి, ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే 100% వీడియో అండ్ రిటర్న్ మెటీరియల్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకే, కాకపోతే వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు. ఆన్లైన్ లో మీరు ఎప్పుడు కావాలిస్తే అప్పుడు చూసుకోవచ్చు. అలాగే ప్రీ రిక్విజైట్స్ టు లెర్న్ క్లౌడ్ కంప్యూటింగ్. మీరు ఈ AWS డెవాప్స్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఈ కోర్స్ చేసుకోవడానికి మీకు కావాల్సిన ప్రీ రిక్విజైట్స్ ఏంటి అంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. ఓకే, అలాగే బేసిక్ నెట్వర్కింగ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అనేది అఫ్ కోర్స్ ఇది ఆప్షనల్. మేము ఎలాగో మీకు జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పినా చెబుతాము. బట్ బేసిక్ కంప్యూటర్ కీబోర్డ్ దాని మీద కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటే సరిపోతుంది. అలాగే క్వాలిఫికేషన్ పరంగా మీకు మినిమం డిగ్రీ అయితే ఉండాలండి. మినిమం డిగ్రీ ఉండాలి. కొంతమంది డిప్లొమా, కొంతమంది ఇంటర్మీడియట్ తోటి వచ్చేసరి ఇది నేర్చుకుంటే ఆ ఛాన్సెస్ ఉంటాయా అని అడుగుతూ ఉంటారు పాపం కొంతమంది. అంటే ఎవరికి హోప్ వాళ్ళకు ఉంటుందిలేండి, తప్పు కాదు. కాకపోతే ఏంటంటే ఐటీ ఫీల్డ్ లో ఇదనే కాదు, దేనిలో అయినా సరే మీరు ఏ జాబ్ రోల్ కైనా వెళ్ళండి, ఐటీ ఫీల్డ్ లో మినిమం డిగ్రీ అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారండి. ఓకే, వాళ్ళ జేడీలో అన్నిటిలోనూ క్లియర్ గా డిగ్రీ, బిఎస్సి కంప్యూటర్స్, బీటెక్, ఎంటెక్ ఇట్లా క్లియర్ గా రాస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మీకు మినిమం డిగ్రీ అయితే ఉండాలి. అది లేని వాళ్ళు చేసినా కూడా మీకు ఆప్షన్స్ అయితే ఉండవు, 99%. ఓకే, తర్వాత అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే దాని అడ్వాంటేజెస్ సింపుల్. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అండి. ఓకే, ఏదో మేఘాల్లోంచో శాటిలైట్ లోంచో వచ్చేదని కాదు. క్లౌడ్ కంప్యూటింగ్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్. అంటే మనకి ఒక డెవలపర్ గా కావచ్చు, నెట్వర్క్ ఇంజనీర్ గా కావచ్చు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ గా, డెవాప్స్ ఇంజనీర్ గా మనం రకరకాల జాబ్ రోల్స్ లో వర్క్ చేస్తాం. అలా వర్క్ చేస్తున్నప్పుడు మన డైలీ రొటీన్ లో మనకి అవసరమైన సర్వర్లు, స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, సాఫ్ట్వేర్, అనలిటిక్స్ రిలేటెడ్ టూల్స్ అండ్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టూల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేసే సర్వీసే క్లౌడ్ కంప్యూటింగ్. ఇక్కడ ఇంటర్నెట్ నే మనము క్లౌడ్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే మనకి చేరులో లేదు, కాకపోతే మనం దాన్ని ఇంటర్నెట్ ద్వారా యూజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకేనా? డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ అన్నమాట వయా ఇంటర్నెట్. అంతే, అంతకు మించి ఇంకేం. మనము
ఈ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కావచ్చు, లేకపోతే ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ ఇంజినియర్ కోర్స్ కావచ్చు, ఏదైనా చేసినా వాళ్ళకి 1 సెకండ్ అండి. మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి? అంటే జాబ్స్ రావడం ఇన్ ద సెన్స్ మనకి ఎలిజిబిలిటీ రావడం గురించి నేనండి. ఓకే. ఎందుకంటే ఇంతకు ముందర చెప్పిన ప్రీ రిక్విజిట్స్‌లో ఇంకొక పార్ట్ కూడా యాడ్ చేయాలండి. మీ వైపు నుంచి మేము డైలీ 1½ అవర్ క్లాస్ తీసుకుంటుంటే, మీరు ఖచ్చితంగా ఒక 2-3 అవర్స్ అయినా ఇన్ ఎ డే మీరు ప్రాక్టీస్ చేయాలండి. మీరు మీ రోజుని ఆ విధంగా ఖచ్చితంగా డిజైన్ చేసుకొని తీరాలి. అంటే మేము డైలీ 1½ అవర్ క్లాస్ చెప్తుంటే, మీరు అట్‌లీస్ట్ ఇంకొక 2-3 అవర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉండే విధంగా మీ డేని మీరు షెడ్యూల్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ 3 నెలలు కూడా. లేకపోతే వెనకపడతారు. అంత కంఫర్ట్ ఉండదు మీకు. ఓకేనా? ఖచ్చితంగా చూడండి. అది పెద్ద విషయమేం కాదు. ఒక 2 గంటలు చదువుకోవడానికి ఒక డేలో స్పేర్ చేయడం పెద్ద కష్టమేం కాదు. కుదురుతుంది అందరికి కూడా. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. ఓకేనా? తర్వాత ఈ జాబ్స్ మనకి ఏ విధమైన జాబ్స్ ఉంటాయి? ఈ క్లౌడ్ కంప్యూటింగ్, ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ డెవాప్స్ ఇంజినీర్ మనం చూసామనుకోండి. రకరకాలుంటాయి. అందులో మెయిన్ మనకి క్లౌడ్ ఇంజినీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ ఇంజినీర్, డెవాప్స్ ఇంజినీర్, క్లౌడ్ అడ్మిన్ ఇలాంటి రకరకాల జాబ్ రోల్స్‌కి మన కోర్స్ అయితే సూట్ అవుతుంది. ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ తీసుకున్న వాళ్ళు క్లౌడ్ ఇంజినీర్, క్లౌడ్ డెవలపర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ ఇంజినీర్, క్లౌడ్ అడ్మిన్ ఇలాంటి రోల్స్‌కి వెళ్ళొచ్చు. డెవాప్స్ ఇంజినీర్ కోర్స్ వాళ్ళు డెవాప్స్ ఇంజినీర్ కోర్స్‌కి వెళ్ళొచ్చు. ఓకే. డెవాప్స్ ఇంజినీర్ జాబ్ రోల్‌కి వెళ్ళొచ్చన్నమాట. ఓకేనా? ఇలాంటి ఈ జాబ్ రోల్స్ అన్నిట్లికి మీకు 100% ఈ కోర్స్ అయితే సూటబుల్ అయిపోతుంది. అయితే తర్వాత కొంతమంది అడిగే క్వెషన్ ఎలా ఉంటుందంటే, సార్ ఇప్పుడు ఎలాంటి ప్యాకేజెస్ ఉంటాయి ఇందులోను అని చెప్పి అడుగుతారు. అయితే ఏంటంటే ప్యాకేజెస్ పరంగా చూసుకుంటేనండి ఎక్కడ కూడా ఫిక్స్‌డ్‌గా ఈ జాబ్ రోల్‌కి ఇంత ప్యాకేజీ, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఇంత ప్యాకేజ్ అని అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఒక అజంప్షన్ ఈ విధంగా ఉండొచ్చు అనేది మాత్రం చెప్తాను. అంటే ఏంటంటే ఇప్పుడు ప్యాకేజెస్ ఎప్పుడు కూడా మనం ఇంటర్వ్యూ ఎంత బాగా చేశాము అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప, మనం నంబర్ ఆఫ్ ఇయర్స్ ఏదో అక్కడ చూపించినంత మాత్రానో, లేకపోతే మనం ఏదో సర్టిఫికేట్స్ చూపించినంత మాత్రాన మనకి ప్యాకేజెస్ అనేవి ఉండవు. ఓకేనండి? అది గుర్తుపెట్టుకోండి. ఇదొక జస్ట్ మీకొక ఐడియా అవగాహన రావడం కోసం మాత్రమే. సో, ఇప్పుడు మనము రకరకాల జాబ్ రోల్స్‌కి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మీరు క్లౌడ్ ఇంజినీర్, క్లౌడ్ డెవలపర్ వీటిలకి వెళ్తున్నారనుకోండి. మీరొక ఫ్రెషర్‌గా నుంచి మొదలై ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఉన్నారు అనుకోండి. మీరు అంటే నేను ఇది చెప్పేది ఎలా అంటే ఒక యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తా. ఎక్సెప్షనల్ కేసెస్ పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా టాప్ లెవెల్ పెర్ఫార్మర్స్ ఉంటారు. యావరేజ్ ఉంటారు. బిలో యావరేజ్ ఉంటారు. సో, యావరేజ్, బిలో యావరేజ్, గుడ్ వరకు నేను చెప్తా. ఆ టాప్ లెవెల్ పెర్ఫార్మర్స్‌కి ఎప్పుడు కూడా ప్యాకేజెస్ విషయంలో డ్రాస్టిక్ చేంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళని పక్కన పెట్టండి. మీరు ఒక 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్నారనుకోండి. 2.5-7 లాక్స్ ఉండొచ్చు. అలాగే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉంటే 4-15 లాక్స్ వరకు ఉండొచ్చు. క్లౌడ్ ఇంజినీర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, సిసాప్స్ ఇంజినీర్ ఇట్లానే ఉండొచ్చు. కొంచెం డెవాప్స్ ఇంజినీర్ విషయంలో మాత్రం కొన్ని చేంజెస్ ఉంటాయి. కొంచెం ఎక్కువ ప్యాకేజెస్ ఉండొచ్చు. ఓకేనా? సో, ఈ డెవాప్స్ వరకు మాత్రం ఎక్కువ ప్యాకేజ్ కంపారిటివ్‌లీ రిమైనింగ్ ఉంటుంది. మీరు ఇంకొక విషయం అండి. ఈ కోర్స్ ద్వారా నేను మీకు చెప్పినట్లుగా ఈ జాబ్ రోల్స్ అన్నిట్లికి మీకు ఎలిజిబిలిటీ వస్తుందని చెప్పాను కదా! అట్ ద సేమ్ టైమ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు గనక క్లౌడ్ డెవలపర్ జాబ్ రోల్‌కి గనక వెళ్ళాలి అనుకున్నారనుకోండి. క్లౌడ్ డెవలపర్ జాబ్ రోల్‌కి గనక మీరు వెళ్ళాలి అనుకున్నారంటే, అలాంగ్ విత్ దిస్ కోర్స్ మీరు ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఓకే. లైక్ C#.NET, జావా, పైథాన్ ఓకే. లేకపోతే నోడ్.జేఎస్ ఇలాంటి ఏదో ఒక లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మేము చెప్పేది ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ డెవలప్‌మెంట్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మీద కాన్సంట్రేట్ చేయాలి, ఏ సర్వీసెస్ మీద మీరు బాగా దృష్టి పెట్టాలి అన్నది చెప్తాం. కానీ ఒక డెవలపర్‌గా మీరు వెళ్ళాలి అనుకుంటే, మీకిక్కడ క్లౌడ్ టెక్నాలజీస్‌తో పాటుగా ఒక లాంగ్వేజ్ అంటే ఇలాంటి వాటిలో ఏదో ఒక లాంగ్వేజ్, అలాగే ఒక డేటాబేస్ అంటే తెలుసా అండి? ఎస్‌క్యూఎల్ సర్వర్, మైఎస్‌క్యూఎల్, ఒరాకిల్ ఇలాంటి డేటాబేస్‌లు మీరు వినే ఉంటారు మీలో చాలా మంది నాకు తెలిసినంతలో. సో, మీరు ఏదో ఒక లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా?
ఒక లాంగ్వేజ్ అండ్ ఒక డేటాబేస్ ఖచ్చితంగా నేర్చుకుంటేనే క్లౌడ్ డెవలపర్ జాబ్ రోల్కి మీకు ఎలిజిబిలిటీ వస్తుంది. ఎందుకంటే మీ మెయిన్ వచ్చి మెయిన్ వచ్చి ఇక్కడ క్లౌడ్ డెవలపర్కి ఏంటంటే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ మెయిన్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్లౌడ్ సర్వీసెస్ యూజ్ చేసుకుంటారు. సో అలాంటప్పుడు మీ లాంగ్వేజ్ అయితే మీరు నేర్చుకోవాలి, అది మీరు సెపరేట్ గా నేర్చుకోవాలి, మన దాంట్లో కవర్ అవ్వదు. ఓకే, తర్వాత కోర్సు ఫీజు విషయానికి వస్తేనండి, కోర్సు ఫీజు డ్యూరేషన్ అండ్ టైమింగ్స్ విషయానికి వస్తే మీకు కోర్స్ ఫీజు వచ్చి 10,000. అంటే మీకు ఇంతకు ముందర బ్యాచెస్ అందరికీ కూడా 13,000. AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అయితే 10,600 ఉండేది, డెవాప్స్ ఇంజనీర్స్ కి అయితే 13,000 ఉండేది. ఈ బ్యాచ్ నుంచి ఫీజు తగ్గించాము, 10,000 ఫీజు. ఇది కూడా ఇంక్లూడింగ్ జిఎస్టి. ఓకేనా, జిఎస్టి తో కలిపే ఇదంతా కూడా. అలాగే మీరు 2 ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తే ఇంక్లూడింగ్ జిఎస్టి 11,000. ఇంతకు ముందర 14,000 ఉండేది, ఇప్పుడు 11,000 తగ్గించాము. ఎందుకంటే మాకు అర్థమైంది మార్కెట్ లో పరిస్థితి బాగాలేదు, అందరికి ఇక మామూలు జాబ్స్ చేసుకునే వాళ్ళందరూ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో అందుకని చెప్పి ఫీజు పే చేయడం దగ్గర ప్రాబ్లం పడుతున్నారని చెప్పి తగ్గించాం మేము కూడాను. ఓకే, మార్కెట్ స్ట్రాటజీస్ ప్రకారం ఆ విధంగా ఉంది కనుక తగ్గించాం. ఓకే, అలాగే డ్యూరేషన్ వచ్చి కోర్స్ డ్యూరేషన్ 2.5 to 3 months. మండే టు సాటర్డే క్లాసెస్ ఉంటాయండి, మార్నింగ్ 7 to 8:30. క్లాస్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 7 to 8:30. ఓకేనా, ఎప్పుడైనా అవసరం అనుకుంటే మనకి ఎప్పుడైనా ఒక్కొక్కసారి మధ్యలో గ్యాప్స్ వచ్చినా, లేకపోతే సార్ నేను కానీ ముస్తఫా కానీ ఏమైనా చెప్పాలనుకున్నా ఒక్కొక్కసారి మేము సండే కూడా షెడ్యూల్ చేస్తూ ఉంటాము. అది మీరు అందరూ కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఓకేనా, అయితే ఎప్పుడైనా అవసరమైనప్పుడు జరుగుతూ ఉంటుంది, అది మేము ముందర అప్పుడు చెప్తాం ఖచ్చితంగా. ఓకే, కాకపోతే అది ఎప్పుడంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు మధ్యలో కొన్ని రోజులు ఎప్పుడైనా క్లాసులు మిస్ అవుతున్నా అలాంటిది ఏమైనా జరిగినప్పుడు మీకు కాంపెన్సేట్ చేయడానికి సాధారణంగా సండే పెడుతుంటాం, అంతే తప్ప ప్రతిసారి. ఓకే, తర్వాత కోర్స్ కంటెంట్ అండ్ యాక్సెస్. మీకు కోర్స్ కంటెంట్ అంతా కూడా మీకు ఇంతకు ముందు మన వెబ్సైట్ లో చూపించినట్టు ఇక్కడ కోర్స్ కంటెంట్ ఇన్ఫర్మేషన్ మీకు కంప్లీట్ గా ఉంటుంది. చూడండి, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ ఇంజనీర్ ఎవరైనా సరే ఎవరిది వాళ్ళకి ఇక్కడ ఉంటుంది, చూడండి. ఓకేనా, అలాగే మీకు మెటీరియల్, మీకు బోత్ రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ ఉంటుంది విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. మీ అందరి మెటీరియల్, రిటర్న్ మెటీరియల్ కూడా మీకు మీ మెయిల్ ఐడికి లింక్ అప్ అయి ఉంటుంది. ఓకేనా, సో అది మీ మెయిల్ ఐడి తోటి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద పేమెంట్ మీ అందరికీ కూడా రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏముంటాయో అవన్నీ షేర్ చేస్తాను. రైట్, తర్వాత FAQs ఉంటాయి. ఇది చేసే ముందర ఒకసారి మీ అందరికీ కూడా నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మాట్లాడుకున్న అంతా క్లియరా, నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. Yeah, clear. గుడ్ టు హియర్ దట్. I have a question అండి. వినిలా, మీరు ఏమనుకోకపోతే ముస్తఫా పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అడగొచ్చా, లేకపోతే మీది ఏమైనా అర్జెంటా? ఓకే అండి, అంటే నో ప్రాబ్లం, ఐ కెన్ ఆస్క్ లేటర్. క్లియర్ అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు మనము క్వశ్చన్స్ మీరు అడగడం మొదలెట్టారంటే మిగిలిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు. మనం ముస్తఫా పార్ట్ డిలే అయిపోయింది, దాని బదులు ఆయన కంప్లీట్ చేసుకొని ఇచ్చామనుకోండి, ఆ తర్వాత మీరు మాట్లాడచ్చు. యా డెఫినెట్లీ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ముస్తఫా, మీరు ఫినిష్ చేసిన తర్వాత నేను మళ్ళీ తీసుకుని ఈ FAQs గురించి చెప్తాను, లేకపోతే 1 సెకండ్ వెయిట్ చేయండి, నేను ఒకసారి FAQs ఫినిష్ చేసేస్తాను, ఆ తర్వాత మీరు చేయండి. మళ్ళీ అది అవసరం బెటర్ కదా. సార్. సో ఈ FAQs అన్ని కూడా నన్ను నా స్టూడెంట్స్ ఇప్పటి వరకు అడుగుతున్న వాటిని బేస్ చేసుకుని మేము డిజైన్ చేసుకున్నామండి. ఓకేనా, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ వచ్చే క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ నాలెడ్జ్, నాకు అసలు కోడింగ్ నాలెడ్జ్ లేదు, ఈ కోర్స్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. మీకు ఏ కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదండి, ఎందుకంటే డెవాప్స్ ఇంజనీర్ కి కోడింగ్ ఏం అవసరం లేదు. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది AWS సర్వీసెస్ మీద, డెవాప్స్ టూల్స్ మీద, స్క్రిప్టింగ్ మీద. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటాయి లైక్ బ్యాష్ ఇవి చెప్తారు మీకు ముస్తఫా, వాటి మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలి తప్ప ఈ కోడింగ్ రిలేటెడ్ గా మీకు ఏ విధమైన స్కిల్ అవసరం లేదు. కానీ కొన్ని చోట్ల కొన్ని కంపెనీస్ అక్కడక్కడ అడుగుతూ ఉంటాయి. ఎలాంటి కంపెనీస్ అంటే చిన్న కంపెనీస్, అన్ని పనులు ఒకళ్ళే చేసేయాలనుకునే కంపెనీస్ కొన్ని ఉంటాయి, అలాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవన్నీ ఎక్సెప్షనల్, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్ద కంపెనీస్ ఎప్పుడు కూడా ఒక మంచి కంపెనీ లెవెల్ 3 చూసుకున్నా కూడా మీకు రావు, మీకు ఎవరు కూడా కోడింగ్ అయితే అడగరు. ఎక్సెప్ట్ క్లౌడ్ డెవలపర్ జాబ్ రోల్ మీకు దేనికి కూడా కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. అలాగే ఈ కోర్స్ AWS డెవాప్స్ కావచ్చు, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోవడానికి మీకు 3 రిక్విజిట్స్ ఏంటి అంటే
ఇంతకు ముందు చెప్పినట్లుగా క్వాలిఫికేషన్ పరంగా మినిమం డిగ్రీ ఉండాలి. అలాగే మీకు ఒక డేలో 1.5 అవర్ క్లాస్ అయిన తర్వాత ఇంకొక 2 to 3 అవర్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు టైం ఉండాలండి. ఈ 2 ఉంటే యూ ఆర్ ఎలిజిబుల్ టు దిస్ కోర్స్. ఓకే. తర్వాతవన్నీ కూడా మేము చెప్తాం. మిమ్మల్ని మీకు జీరో నాలెడ్జ్ ఉంది అన్నది మాత్రం అనుకునే మేము మొదలు పెడతాం. ఇంకొక విషయం ఏంటంటే, నాకు తెలుసు మీలో కొంతమంది ఆల్రెడీ జాబ్స్‌లో ఉండి కెరియర్ స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళుంటారు. లేకపోతే క్లౌడ్‌లోనే ఉండి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం అనుకుని వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ కోర్సెస్‌లో మాకుంటూ ఉంటారు. ఇనీషియల్ డేస్‌లో ఒక ఫస్ట్ 1 వీక్ టు 2 వీక్స్ మేమేంటంటే చాలా లో లెవెల్‌లో చెప్తాం. అంటే జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి అర్థమవ్వాలి అని చెప్తూ ఉంటాము. అలా చెప్తున్నప్పుడు మీకు కొంచెం ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. ఆల్రెడీ నాలెడ్జ్ మాకుంది. ఇంత బేసిక్‌గా చెప్తున్నారు ఏంటి అని చెప్పి. కాకపోతే అందరిని ఒకే పేస్‌లోకి తీసుకురావాలంటే ఫస్ట్ మేము చాలా తగ్గి చాలా తక్కువ చాలా బేసిక్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా? సో, మీరక్కడ ఆ టైంలో కొంత పేషెన్స్‌తో ఉండాలి. ఎందుకంటే ఇలాంటి కంప్లెయింట్స్ నాకు ఫస్ట్‌లో వచ్చాయి. ఏంటండి ఇలాంటివి చెప్తున్నారు, ఇలాంటివి కూడా చెప్పాలా? అని చెప్పి మమ్మల్ని అడిగిన వాళ్ళున్నారు. సో, ఏంటంటే ఫస్ట్‌లో జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. వాళ్ళని కూడా ఫస్ట్ మీతోటి ఈక్వల్ చేయాలి గనుక కొంచెం అట్లా చెప్తూ ఉంటాం. ఓకేనా? అలాగే ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అవసరమా దీనికి అని చెప్పి అంటూ ఉంటారు. సరే. యాహ్! ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అవసరమా అంటే, ఆపరేటింగ్ సిస్టమ్ నాలెడ్జ్ అవసరమే. కాకపోతే ఇప్పుడు అవసరం లేదు. మేము చెప్తాం మీకు కావాల్సిన విండోస్ రిలేటెడ్‌గా కానీ, లైనక్స్ రిలేటెడ్‌గా కానీ, మీకు కావాల్సిన నాలెడ్జ్ అంతా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇదిగో చూడండి ఇక్కడ లైనక్స్‌లో మేము చెప్పే టాపిక్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్‌కి, డెవాప్స్ ఇంజినీర్‌కి మేము కవర్ చేసే లైనక్స్ టాపిక్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఓకే. మీకు కావాల్సిన లైనక్స్ పార్ట్ అంతా మేము కంప్లీట్‌గా క్లాస్‌లో కంప్లీట్ చేస్తాం. ఓకే. అలాగే మీకు మేము అసైన్‌మెంట్స్ ఇస్తూ ఉంటామనండి వీక్‌లో. అంటే ఇప్పుడు ఇక్కడ కంటెంట్ ఉందనుకోండి, ఇక్కడ ఉన్న ప్రతీది కూడా 100% క్లాస్ నుండి చెప్పం. మేము కొన్ని చెప్పి, కొన్ని రిలేటెడ్ టాపిక్స్ మీకు మేము అసైన్‌మెంట్ ఇస్తాం. మీరది చెయ్యాలి. అది మీరు చేయలేకపోతే మీకు మేము కీ రిలీజ్ చేస్తాం నెక్స్ట్ డే. అంటే ఇప్పుడు సాటర్‌డే మీరందరూ చేయాలి. అయిన తర్వాత మేము రిలీజ్ చేస్తాం. మేమేమి ఒక్కొక్కళ్ళని చూసి కరెక్ట్‌గా చేసావా లేదా అని చెప్పము. కాకపోతే ఏంటంటే మీకు కీ రిలీజ్ చేస్తామన్నమాట. మీలో ఎవరైతే చేయలేకపోయారో వాళ్ళందరూ కూడా అది రిటర్న్ ఫార్మాట్‌లో ఉండొచ్చు, వీడియో ఫార్మాట్‌లో ఉండొచ్చు ఆ కీ అనేది. అది చూసుకొని మీరు మీరు కరెక్ట్‌గా ఉంటే ఓకే. లేకపోతే ఆ వీడియోలో ఉన్న విధంగా, లేకపోతే ఆ మెటీరియల్‌లో ఉన్న విధంగా చూసుకొని మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడున్న ప్రతీది కూడా 100% కవర్ చేస్తాము. ఇందులో కొన్ని ఏంటంటే మీకు వీడియో ఫార్మాట్‌లో ఉంటాయి. అంటే మేమది మీకు ఫస్ట్ అసైన్‌మెంట్ ఇస్తాం ఆ టాపిక్. అంటే దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత కొన్ని మీ ఓన్‌గా మీరు చేయాలి అన్నది మా ఆలోచన. ఎందుకు చేయాలి అంటే కొంత మీరు ఓన్‌గా గూగుల్‌లో చెక్ చేసుకొని లేకపోతే మనకిప్పుడొచ్చిన చాట్ జీపీటీ ఇలాంటి వాటి ద్వారా సెర్చ్ చేసి వర్క్ చేయగలిగిన నాలెడ్జ్ మీకు రావాలి. అది రావాలి అంటే కొన్ని మీరు మీ ఓన్‌గా చేయాలి. దానికోసం ఇస్తామనమాట. అఫ్‌కోర్స్ మీరు చేయలేకపోతే మేమైతే ఇస్తాము. ఆన్సర్ మేము చెప్తాము. మొత్తం కీ రిలీజ్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మీ ఓన్‌గా చేయడానికి మీరు ట్రై చేయండి ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? దానివల్ల మీకు మీ అనలైటిక్స్ స్కిల్స్ గాని, మీరు సెర్చింగ్ కేపబిలిటీస్ గాని పెరుగుతాయి. అది మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఎక్స్‌పీరియన్స్‌లు పెట్టుకొని వెళ్తూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలు ఖచ్చితంగా ఉపయోగపడతాయండి. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా? సో, తర్వాత ఈ నేనొక డెవలపర్. కొంతమందేంటంటే కెరియర్‌లో స్విచ్ అవుతూ ఉంటారనమాట. డాట్ నెట్, జావా, పైథాన్ ఇలాంటి ఏదో ఒక నోడ్ జేఎస్ గాని, రూబీ, గో ఇలాంటి లాంగ్వేజెస్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ అనేది ఏ విధంగా నాకు యూజ్‌ఫుల్ అని అడుగుతారు. 2 రకాలండి. మీరు డెవలపర్‌గా చేస్తూ క్లౌడ్ డెవలపర్‌గా మారొచ్చు. లేకపోతే మొత్తం కెరియర్‌లో మీరు జాబ్ రోల్ స్విచ్ అనుకోండి. లైక్ మీరిప్పుడు సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇంజినీర్ ఇలాంటి జాబ్ రోల్స్‌కి స్విచ్ అవ్వాలనుకున్నారనుకోండి. ఈ కోర్స్ ద్వారా అవ్వచ్చు. అలాగే డెవాప్స్ ఇంజినీర్‌గా స్విచ్ అవ్వాలనుకున్నారనుకోండి. ఈ కోర్స్ ద్వారా అవ్వచ్చు. ఓకే. ఖచ్చితంగా మీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయండి. మీకున్న ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ద్వారా ఈ కోర్స్ నుంచి ఇంకా మంచి బెస్ట్ ఆపర్చునిటీస్ మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో, వాట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఐ కెన్ అప్లై ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్ అంటారు. ఇంతకు ముందే చెప్పాను కదా! క్లౌడ్ ఇంజినీర్, క్లౌడ్ అడ్మిన్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, అసోసియేట్ లెవెల్, అలాగే డెవాప్స్ ఇంజినీర్,
సిసాప్స్ ఇంజనీరింగ్ ఇలాంటి జాబ్ రోల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. కండిషన్స్ అప్లై, దానికి ముందర ఖచ్చితంగా దానికి తగిన నాలెడ్జ్ మీకు ఉండాలి అంటే దానికి తగినట్టుగా మీరు ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కొంతమంది అంటారు నాకేమి టెక్నికల్ నాలెడ్జ్ లేదు, మీరు ఇచ్చే ఇంటర్వ్యూ ద్వారా నేను ఇంటర్వ్యూ విన్ అవ్వచ్చా అంటారు. మీకు ఇప్పుడు లేకపోయినా పర్వాలేదు, మినిమం డిగ్రీ ఉంది. ఇంతకు ముందర చెప్పినట్లుగా డేలో మేము చెప్పినట్లుగా 2 to 3 అవర్స్ అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసే టైం ఉంటే ఖచ్చితంగా సరిపోతుంది. ఓకేనా? తర్వాత నాకు కెరియర్ లో కొంత గ్యాప్ ఉంది అంటూ ఉంటారు కొంతమంది. ఉంటాయి రకరకాల రీజన్స్. అబ్బాయిలైతే ఏదో ఒక జాబ్ లేని డిగ్రీ అయిపోయిన వెంటనే ఏదో ఒకటి బ్యాంక్ లో క్రెడిట్ కార్డ్స్ దాంట్లో డిపార్ట్మెంట్ లో అట్లా జాయిన్ అయిపోతూ ఉంటారు. అమ్మాయిలైతే చాలా మందికి మ్యారేజ్ అయిపోతూ ఉంటాయి. అన్ఎక్స్పెక్టెడ్ గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళందరికీ. సో ఆ గ్యాప్ కొన్నాళ్ళ తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు, అరే నేను చదువుకున్నది ఏంటి, నేను చేస్తున్న జాబ్ ఏంటి, లేకపోతే నేను ఖాళీగా ఎందుకున్నాను అని చెప్పి అంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ నాకు కాల్ చేసి అడుగుతుంటారు, సార్ ఈ కోర్స్ చేసిన తర్వాత నాకు ఫ్రెషర్ గా మళ్ళీ జాబ్ వస్తుందా అని చెప్పి. ఒక విషయం అండి, ఫ్రెషర్ అనే మాటకి అర్థం ఏంటంటే మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఎంటెక్ కావచ్చు, ఎనీథింగ్. ఓకే, సో అది కంప్లీట్ అయిన మాక్సిమం 3 ఇయర్స్ వరకు మాత్రమే మిమ్మల్ని ఫ్రెషర్ అంటారు. మాక్సిమం 3 ఇయర్స్ అండి. అందులోనూ కూడా ఫస్ట్ 2 ఇయర్స్ లోనూ ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. కొన్ని కంపెనీస్ ఓకే పర్లే రండిలే అని చెప్పి కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటాయి. అది దాటిన తర్వాత 3 ఇయర్స్ తర్వాత మీకు ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు ఉంటే తప్ప మీకు ఫ్రెషర్ గా అయితే జాబ్ రాదండి. అది ఖచ్చితం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఫ్రెషర్ అనే మాటకి ఎప్పుడు అర్థం మాక్సిమం 3 ఇయర్స్, అందులోనూ కూడా ఫస్ట్ 2 ఇయర్స్ లో మాత్రమే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకేనా? తర్వాత కొంతమందికి వాళ్ళ క్వాలిఫికేషన్ పరంగా ఉండే ఒక విషయం ఏంటంటే, కొంతమంది ఫార్మాసిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, లేకపోతే అగ్రికల్చరల్ బిఎస్సి, బిఏ, ఎంబీఏ, సమ్ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఇట్లాంటివి గ్రాడ్యుయేషన్ చేసి ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఏమనుకుంటారంటే కెరియర్ లో స్విచ్ అవుదాం అనుకుంటూ ఉంటారు. సో నాకు జాబ్ వస్తుందా ఇలా ఈ కోర్స్ ద్వారా అని అడుగుతారు. ఇక్కడ ఏంటంటేనండి, కొన్ని కంపెనీస్ క్లియర్ గా చెప్పేస్తాయండి, మాకు బీటెక్ వాళ్ళే కావాలి, మాకు ఎంటెక్ వాళ్ళే కావాలి అని చెప్పి, లేకపోతే బిఎస్సి కంప్యూటర్స్ వాళ్ళే కావాలి అని చెప్పి క్లియర్ గా చెప్తాయి. అలాంటి వాళ్ళకు మనం ఏం చేయలేం, అది పక్కన పెట్టేయచ్చు. మీరు కనుక ఇలాంటి బ్యాక్గ్రౌండ్ తోటి ఉంటే, బిఏ, ఫార్మాసిటికల్, ఎంబీఏ ఇలాంటి దాంట్లో అయినా మీరు బ్యాక్గ్రౌండ్ తోటి ఉంటే కనుక అలాంటి కంపెనీస్ లో మీకు ఆపర్చునిటీస్ ఉండవు. మీరు ఏం చేయాలంటే, కొన్ని కంపెనీస్ ఎనీ డిగ్రీ అంటూ ఉంటాయి. అలాంటి వాటిలో మీరు ట్రై చేసుకోవాలి. ఓకే, ఒక 50-60% ఛాన్సెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 మీరు ఒక 10 కంపెనీస్ లో ఇంటర్వ్యూస్ నోటిఫికేషన్ పడింది అనుకోండి, మీ రెజ్యూమే అనేది ఒక 5-6 కంపెనీస్ లో షార్ట్ లిస్ట్ అవ్వచ్చు. ఒక 4 కంపెనీస్ లో అవ్వకపోవచ్చు. కారణం ఏంటంటే, వాళ్ళు స్ట్రిక్ట్ గా వాళ్ళ పాలసీస్ ప్రకారం మా ఎంప్లాయీస్ అందరూ ఇలాంటి క్వాలిఫికేషన్స్ తోటి ఉండాలి అని చెప్పి క్లియర్ గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కంపెనీస్ లో మీకు ఆపర్చునిటీస్ అనేవి ఉండకపోవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సో డస్ యువర్ ట్రైనర్ హాస్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ అంటారు. తప్పలేదు, ఇది ఖచ్చితంగా చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. మేమందరం కూడా రియల్ టైమ్ లో వర్క్ చేసిన వాళ్ళం. ఐఎమ్ నాగ శ్రీనివాస్. నాకు టోటల్ ఐటీలో 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. అవుట్ ఆఫ్ 12 ఇయర్స్ 5 ఇయర్స్ క్లౌడ్ మీద ఉంది. రిమైనింగ్ అంతా కూడా నేను .NET డెవలపర్ గా, డేటాబేస్ డెవలపర్ గా, ఎంఎస్ ఆఫీస్ డెవలపర్ గా, అంటే పర్టికులర్ గా ఎంఎస్ యాక్సెస్ యూజ్ చేసి మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం అనమాట. నా ఇనిషియల్ డేస్ లో ఒక 6 ఇయర్స్ నేను ఎంఎస్ యాక్సెస్ డెవలపర్ గా చేశాను. అక్కడ నుంచి .NET కి నేను షిఫ్ట్ అయ్యాను. అక్కడ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు క్లౌడ్ లో వర్క్ చేసే ఛాన్స్ వచ్చింది. అందులో అరౌండ్ 5 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ట్రైనింగ్స్ తీసుకుంటున్నాను. అలాగే మా ముస్తఫా గారికి కూడా అరౌండ్ 4.5 ఇయర్ to 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనకి మెయిన్ ఏంటంటే ట్రైనింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకనే ఆయన కూడా దీంట్లోకి వచ్చారు. మేమందరం కూడా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ లో ఉన్నవాళ్ళం. ఓకేనా? సో ఏ కంపెనీలో వర్క్ చేస్తారనేది మాత్రం కొంచెం కాన్ఫిడెన్షియల్ అని చెప్పాను. ఎందుకంటే ఈ వీడియో మనకి పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. పర్సనల్ గా ఆయనకి నాకు ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ ముస్తఫాకి ప్రాబ్లం రావచ్చు, అందుకని వచ్చాను. ఓకేనా? తర్వాత మీరు 100% జాబ్ గ్యారంటీ ఇస్తారా అని అడుగుతారండి. మేము ఇచ్చేది జాబ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, గ్యారంటీ కాదు. అలాగే ఏ కంపెనీలో ప్లేస్మెంట్ ఇస్తారని అడుగుతారు, ప్యాకేజ్ ఎంత అని అడుగుతారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మాకు ఏ కంపెనీ తోటి టైఅప్ లేదు. డైరెక్ట్ టైఅప్ అయితే ఏ కంపెనీలోనూ లేదు. మా టీం ఉంటారు. వాళ్ళు జాబ్స్ రిలేటెడ్ గా ఎక్కడ ఎలాంటి జాబ్స్ పడుతున్నాయి అన్నది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చేసింది మా పోర్టల్లో మా స్టూడెంట్స్ వరకు మాత్రమే. మిమ్మల్ని ఎండ్ ఆఫ్ ద కోర్స్ లో అందరినీ కూడా మా జాబ్ పోర్టల్లోకి రిజిస్టర్ చేస్తాము.
అక్కడ ఈ ప్యాకేజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటుంది. జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటుంది. అది చూసుకుని మీకు సూట్ అయ్యే జాబ్స్ ఏమున్నాయో దానికి అప్లై చేసుకోవాలి. షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. అంతే. మేము చేసేది అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు. ఓకే. అలాగే కెన్ అటెండ్ ఏ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ కోర్స్ అంటారు. ఎస్ అండి, మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్ చేసుకోవచ్చు. సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, అసోసియేట్, క్లౌడ్ ఇంజనీర్ ఇట్లాంటి వాటికి వెళ్ళొచ్చు మీరు. అయితే డెవాప్స్ రిలేటెడ్ గా మనకి ఏంటంటే ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ లో ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ ఉంటాయండి, అసోసియేట్ ఉండవు. దానికి మీకు ఖచ్చితంగా రియల్ టైం ఉంటే కానీ డెవాప్స్ కోర్స్ రిలేటెడ్ సర్టిఫికేషన్ మీరు చేయలేరు. ఏడబ్ల్యూఎస్ లో అయితే చేయొచ్చు కానీ డెవాప్స్ రిలేటెడ్ గా సర్టిఫికేషన్ మళ్ళీ టూల్స్ వైజ్ లో ఉంటుంది. కుబర్నెటిస్ సర్టిఫికేషన్, డాకర్ సర్టిఫికేషన్ ఇట్లాంటివి ఉంటాయి. అవి చేసుకోవచ్చు. కానీ ఇట్లా డెవాప్స్ అసోసియేట్ ఉండదు అనమాట. ప్రొఫెషనల్ ఉంటుంది. ప్రొఫెషనల్ ఉండాలంటే మీకు రియల్ టైం ఖచ్చితంగా ఉండాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ డెవాప్స్ లో మీకు సర్టిఫికేషన్ మీద డిమాండ్ అనేది కొంచెం తక్కువే ఉంటుంది కంపారిటివ్లీ ఏడబ్ల్యూఎస్ లో అయితే సర్టిఫికేషన్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేస్తారు జాబ్స్ వెళ్తుంటే. డెవాప్స్ లో మీకు అంతేం ఉండదు కంపారిటివ్లీ ఏడబ్ల్యూఎస్, ఏజూర్ ఇలాంటి దేంతో కంపారిజన్. ఓకేనా. తర్వాత డూ యూ ప్రొవైడ్ ఎనీ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటూ ఉంటారండి. అంటే ఇక్కడ వీళ్ళ ఉద్దేశం ఈ జాబ్ ఆర్ ఇంటర్వ్యూ సపోర్ట్ అంటే ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు మనకు ఫోన్ చేసి సార్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పండి అంటారు. లేకపోతే వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూకి వెళ్తుంటే మనం పక్క నుంచి సపోర్ట్ చేయాలి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్ గా మేము అలాంటివి అయితే చేయము. మీకు ఈ కోర్స్ జరుగుతున్న 3 months మా వైపు నుంచి మీకు 100% సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా ఎప్పుడైనా అడగొచ్చు. మీ అందరికీ కూడా డిస్కషన్ ఫోరమ్స్ ఇస్తాం. మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, మీకు 2 రకాలుగా క్లారిఫై చేసుకోవచ్చు. ఒకటి క్లాస్ లో 1.5 hour క్లాస్ లో 1 hour క్లాస్ జరుగుతుంది. ఒక 30 minutes మనకి డిస్కషన్స్ ఉంటాయి. అక్కడ మీరు ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు. ఆ తర్వాత మీకు ఒక డిస్కషన్ ఫోరం ఇస్తాము. ఆ డిస్కషన్ ఫోరం లో మీరు అందరూ డిస్కస్ చేయొచ్చు. ఆ డిస్కస్ చేసే చోట్ల ఆ డిస్కషన్ ఫోరం లో నేను యాజ్ అన్ అడ్మిన్ అండ్ ట్రైనర్ నేను ఉంటాను. అలాగే మీ డెవాప్స్ ట్రైనర్ ముస్తఫా ఉంటారు. మీరు ఎవరైనా సరే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా అక్కడ పోస్ట్ చేస్తే మేమైనా సమాధానం ఇస్తాం. లేకపోతే మన రిమైనింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళైనా సమాధానం ఇస్తూ ఉంటారు. మన డిస్కషన్ ఫోరమ్స్ అన్ని కూడా చాలా యాక్టివ్ గా నడుస్తూ ఉంటాయి. ఎందుకు అలా నడుస్తూ ఉంటాయి అంటే మా స్టూడెంట్స్ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒకరికొక డౌట్ వచ్చింది అనుకోండి, రెండో వాళ్ళు ఆల్వేస్ రెడీగా ఉంటారు. నాకు వరకు జరుగుతుంది అయితే అదే. మీ లెవెల్లో ఎక్కడైనా మీ డౌట్స్ క్లారిఫై అవ్వకపోతే అప్పుడు మేము ఇన్వాల్వ్ అయ్యి మేము మీకు సమాధానం చెప్తాం. అది మేము డేలో ప్రతి 3 to 4 hours ఒకసారి మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. డేలో ఒక 5-6 times అయినా చూస్తాం ఎలాంటి డిస్కషన్స్ నడుస్తున్నాయి, ఎక్కడైనా స్టక్ అయ్యారా వీళ్ళు అని చెప్పి. ఎక్కడైనా మీకు కనుక సొల్యూషన్ రాకపోతే అప్పుడు నేను గాని ముస్తఫా గాని ఇన్వాల్వ్ అయ్యి మీకు హెల్ప్ చేస్తాను. ఓకేనండి. తర్వాత డూ యూ ప్రొవైడ్ ప్రాక్సీ సపోర్ట్ అంటారండి. 100% మేము ప్రాక్సీ లాంటి సర్వీసెస్ చేయము. అవైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకేనా. తర్వాత వాట్ టైప్ ఆఫ్ మెటీరియల్ డూ యూ ప్రొవైడ్ అంటారు. మేము బోత్ రిటర్న్ అండ్ వీడియో మెటీరియల్ ఇస్తాం విత్ లైఫ్ టైమ్ యాక్సెస్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ డంప్స్ ఉంటాయా అంటే ఎస్ ఉంటాయి, అవి కూడా ఇస్తాం. తర్వాత ఈ ఏడబ్ల్యూఎస్ ఆర్ డెవాప్ సర్టిఫికేట్స్ తోటి నాకు జాబ్ వస్తుందండి, నాకు ప్యాకేజెస్ ఎంత వస్తాయి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఒక విషయం అండి, ఎప్పుడైనా సరే సర్టిఫికేట్స్ అనేవి మీకు ఎప్పుడు కూడా వాల్యూ అడిషన్ తప్ప అదే మెయిన్ అవ్వదు మీకు ఇంటర్వ్యూలో మీరు విన్ అవ్వడం. ఓకేనా. సో ఏంటంటే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ఏదైనా ఒక సర్టిఫికేషన్ చేస్తే ఖచ్చితంగా మీకు అది వాల్యూ అడిషన్ అవుతుంది. రేపు బెస్ట్ అమంగ్ ది ఈక్వల్ అంటారు చూసారా, ఒక 10 మంది వెళ్తారు ఇంటర్వ్యూకి, ఒక 5 ఈక్వల్ పెర్ఫార్మెన్స్ చేశారు, పోస్ట్ మాత్రం ఒక 2-3 ఉన్నాయి అనుకుంటారు. అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా షార్ట్ లిస్ట్ చేయాలంటే ఓకే సర్టిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో చూడండి వాళ్ళని తీసుకుందాం. లేకపోతే కొన్ని కంపెనీస్ ఖచ్చితంగా సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్ కి అప్లై చేసుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్తూ ఉంటాయి. అలాంటి చోట్ల మీరు మీ సర్టిఫికేట్ అనేది మీకు ఉపయోగపడుతుంది తప్ప ఫైనల్ స్టేజ్ లో కూడా విన్ అవడానికి సర్టిఫికేట్ పనికిరాదు. ఫస్ట్ స్టేజెస్ లో మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. తర్వాత కెన్ ఐ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ బ్యాచ్ ఇన్ కేస్ ఐ మిస్ ద క్లాసెస్ ఇన్ ద కరెంట్ బ్యాచ్ అంటారు. నాకు తెలుసు చాలా మంది స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే ఫస్ట్ ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఫస్ట్ ఇనిషియల్ మంత్ లో ఖచ్చితంగా ఒక 95% అటెండ్ అయిపోతూ ఉంటారు. సెకండ్ మంత్ కి వచ్చేసరికి అది ఒక 60 to 70 పడిపోతుంది. థర్డ్ మంత్ కి వచ్చేసరికి 50% to 60% మధ్య నడుస్తూ ఉంటుందండి. అలా బద్ధకంగా గడిపేస్తూ ఉంటారు. ఇది మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తూ ఉంటుందంటే వీళ్ళలో చాలా మంది ఆన్లైనే కదా, వీడియో మెటీరియల్ మనకి అవైలబుల్ ఉంది కదా, క్లాస్ కి అటెండ్ అవ్వకపోతే ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటారు.
క్లాస్కి అటెండ్ అవ్వకపోయినా పర్లేదులే అని చెప్పి. కానీ వీడియో మెటీరియల్లో ఉండేది విషయం ఏంటంటే మీకు ఇవాళ ఒక రోజు క్లాస్ మానేశారంటే మీకు 1.5 అవర్ కంటెంట్ వచ్చేస్తుంది. తర్వాత రోజుకి 3 అవర్స్, 5.5, 4.5 అవర్స్, 6 అవర్స్ ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అది. మీరు ఒక 2 రోజులు నెగ్లెక్ట్ చేశారంటే పెరిగిపోతుంది. తర్వాత బద్ధకం వచ్చి మీరు క్లాసులు మానేస్తూ ఉంటారు. సో చాలా మంది స్టూడెంట్స్ ఎట్లా అంటే క్లాసుకి రాకుండా తర్వాత వచ్చి సార్ నేను క్లాస్కి అటెండ్ అవ్వలేదండి, నేను నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ అవుతాను ప్లీజ్ అండి అంటూ ఉంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మీరు గనక నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ అవ్వాలనుకుంటే కనుక కోర్స్ ఫీ ఇప్పుడు ఈ కోర్స్ రిలేటెడ్ గా కంప్లీట్ ఫీజ్ పే చేయాలి. అంటే 1 పేమెంట్ వాళ్ళు 10,000 పే చేయాలి, 2 పేమెంట్స్ వాళ్ళు 11,000 కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ లో అక్కడ ఫీజ్ లో 25% పే చేసి నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనా? అంటే ఇప్పటి కోర్స్ ప్రకారం 10,000 ఫీజ్ అనుకోండి, 2,500 పే చేసి నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ అవ్వచ్చు. అప్పటికి ఏమైనా చేంజెస్ వస్తే ఆ ప్రకారం ఉంటుంది అనుకోండి. ఇప్పుడు దాని ప్రకారం అయితే 25%. ఓకేనా? తర్వాత డూ యూ గివ్ మీ రిఫండ్ ఇన్ కేస్ ఐ డిసైడెడ్ టు డిస్కంటిన్యూ ద కోర్స్ అంటారు. స్ట్రిక్ట్లీ నో రిఫండ్స్ అండి. మీరు 100% ఆలోచించుకుని జాయిన్ అవ్వండి. ఓకేనా? ఇది సాధారణంగా మా స్టూడెంట్స్ నుంచి మాకు వచ్చే FAQs అండి. ఇది అయిన తర్వాత మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎవరైనా ఇమీడియట్ ఒక 5 మినిట్స్ టైం ఇస్తాను. ఎవరైనా ఏమైనా అడిగేది ఉంటే అడగండి. ఇందాక ఒక మేడం ఎవరు అన్నారు, ఒకసారి మీరు అడగండి మేడం. తర్వాత నేను ముస్తఫాకి ట్రాన్స్ఫర్ చేస్తాను. సాయి వెన్నెలనే ఎవరో మాట్లాడారు. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్‌గా అంటే మీరు చెప్పిన FAQస్‌లో చాలా వరకు కవర్ అయిపోయాయి క్వెషన్స్. యాక్చువల్‌గా నేను పైథాన్ డెవలపర్‌గా వర్క్ చేస్తున్నాను. అంటే AWS డెవాప్స్ తీసుకుంటే బెటరా అండి? లేకపోతే AWS ఇది సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకుంటే బెటరా అనేది నా క్వెషన్. మీరు డెవలపర్ గా వెళ్దాం, మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ పక్కన పెట్టి కెరీర్ లో స్విచ్ అవుదాం అనుకుంటున్నారా? లేదండి. అంటే చాలా అజ్యూర్ నాకి బేసిక్‌గా అజ్యూర్‌లో నేను డిప్లాయ్‌మెంట్ అలా ఉంటుంది. సో, AWS అడుగుతున్నాననమాట. ఏమైనా జాబ్ స్విచ్ అవ్వాలన్నా. అడుగుతారు. ఎందుకంటే పైథాన్ రిలేటెడ్ గా ఎక్కువ AWS హైలీ కంపాటబుల్ మీకు. ఓకే, మీ కోడ్ అంతా కూడా డైరెక్ట్ AWS కన్సోల్ లో కూడా రాసేయచ్చు. పైథాన్ వాళ్ళు, Node.js వాళ్ళు. మిగిలిన వాళ్ళకి ఆప్షన్స్ కూడా ఉండవు. ఓకే, అలా ఉంటుంది. ఓకే, సో మీరు డెవలపర్ గా వెళ్ళాలి అనుకుంటే ఈ కోర్స్ మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోండి. లేదు నేను కెరియర్ లో స్విచ్ అయిపోదాం అనుకుంటున్నానంటే DevOps కోర్స్ తీసుకోండి. ఓకేనా? ఓకే. విచ్ వన్ హాస్ మోర్ డిమాండ్ అండి? పైథాన్ డెవలపర్? మీరు పైథాన్ డెవలపర్ గా మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా వెళ్ళాలి. ఎందుకంటే మీ డెవలప్మెంట్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని కూడా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ లో కవర్ అవుతాయి. ఓకే. థ్యాంక్ యూ అండి. యా రమావత్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. అదే 100% రిటర్న్ వీడియో మెటీరియల్ ఇస్తారన్నారు కదా, అది ఎలా అంటే రిటర్న్ మెటీరియల్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇస్తారా లేకపోతే నో క్లాసెస్ నో కంప్లీట్? ఏ టాపిక్ రిలేటెడ్ గా ఆ టాపిక్ ఉంటాయి. ఓకే 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 ఓకేనా? ఇంకో క్వశ్చన్ సార్, సారీ. అండ్ ఇక్కడ బాష్ స్క్రిప్టింగ్ నేర్పిస్తారా, షెల్ స్క్రిప్టింగ్ నేర్పిస్తారా సార్? AWS DevOps. బ్యాష్ అవునా? అంటే బయట కొంచెం షెల్ స్క్రిప్టింగ్ నేర్పిస్తారు అన్నట్టు విన్నాను సార్, అందుకనే అంటే నో ప్రాబ్లం అండి, అదేం Wait పెద్ద a- విషయం ఉండదు. మీకు ఇది వస్తే wait a అది second activity అండి. చేసుకోవచ్చు. లెట్ మీ గివ్ సమ్ క్లారిటీ ఆన్ దిస్. Okay. బేసికల్లీ మనకి షెల్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్టింగ్స్ ఉంటాయి. ఆ షెల్ స్క్రిప్టింగ్ లోనే వన్ ఆఫ్ ది స్క్రిప్టింగ్ బ్యాష్ అన్నమాట. షెల్ వేరు, బ్యాష్ వేరు కాదు. షెల్లోనే మనకి బ్యాష్ స్క్రిప్టింగ్ ఉంటుంది. ఓకే, ఎస్ సార్, క్లారిటీ వచ్చింది సార్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఒక క్వశ్చన్ ఉందండి. సో ప్లీజ్. సో యాక్చువల్గా ఇప్పుడు డెవాప్స్ తో మేము స్టార్ట్ చేసి అంటే డెవాప్స్ లో మీరు కొన్ని కాన్సెప్ట్లు AWS కాన్సెప్ట్స్ కూడా చెప్తున్నారు కదా, రేపు మళ్ళీ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ రాయడానికి డెవాప్స్ లో నేర్చుకునేది ఏమైనా యూజ్ అవుతుందా? లేకపోతే లేదండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ వేరు, డెవాప్స్ కోర్స్ వేరండి. మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఒక 30 to 40 సర్వీసెస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అదే చెప్తున్నాను, మీరు ఏ కోర్స్ రిలేటెడ్ వెళ్ళాలనుకుంటున్నారో, మీరు ఏ సర్టిఫికేషన్స్ చేయాలనుకుంటున్నారో దాని రిలేటెడ్ కోర్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే డెవాప్స్ లో మీకు AWS సర్వీసెస్ ఒక 10 to 12 మాత్రమే కవర్ అవుతుంది. అది మెయిన్ ఏంటంటే ఒక 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎన్ని AWS సర్వీసెస్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలో దాని ప్రకారం డెవాప్స్ కోర్స్ ఉంటుంది. ఓకే, కనుక మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే, ఐ మీన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ మీరు చెయ్యాలి అనుకుంటే మీరు ఆ కోర్స్ మాత్రమే తీసుకోండి. అదే ఇది ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉందండి. యాక్చువల్ ఇప్పుడు టెస్టింగ్ మీద నుంచి కెరీర్ పోవాలి అంటే ఏది బెటర్ అన్నట్టు. ఇప్పుడు అమ్మాయి అడిగారు కదా ఇంతకుముందు, సో అలాంటి సిమిలర్ క్వశ్చన్.
ఏం పర్లా, మీరు అదే చెప్తున్నాను కదా, మీరు టెస్టింగ్ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అదే యాక్చువల్గా ఫస్ట్ డెవాప్స్ జాయిన్ అవుదాం అనుకున్నాము, దాంతోపాటు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ యాక్చువల్గా 2 చేయాలని ఉంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే వన్ ఆఫ్టర్ అనదర్ ట్రై చేసుకోండి, ఒకేసారి 2 ఏం చేసుకోండి. ఓకే, ఎందుకంటే మీరు ఒక 2 to 3 అవర్స్ అయినా ప్రాక్టీస్ చేయాలి. మీరు అయితే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ స్టార్ట్ అవ్వండి, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ తో స్టార్ట్ అవ్వండి. 2 ఒకేసారి చేశారంటే మీకు టైం సరిపోకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు, ఒకేసారి మీరు హ్యాండిల్ చేయలేకపోవచ్చు. వన్ ఆఫ్టర్ అనదర్ వెళ్ళండి, ఎందుకు? నాకు ఒక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ కోర్స్ డిజైన్ చేసింది సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్కే కదా, డెవాప్స్ కి కాదు కదా? ప్రెసెంట్ 2 ఉన్నాయి, 2 ఇప్పుడు. అయ్యో, మీరు ఏం చేశారండి వెబ్సైట్? నేను ఇప్పుడు హాఫ్ లో ఒక 30 minutes back ఇప్పుడు మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకున్నారు అనుకోండి, దిస్ ఇస్ ద కోర్స్ కంటెంట్. ఓకే, దాని ఫీజు వచ్చి 9,000. నాగ శ్రీనివాస్ ఇస్ ద ట్రైనర్. అండ్ డెవాప్స్ ఇంజనీర్ కి ఇది కోర్స్ కంటెంట్, ఇదే సేమ్ టైమింగ్. కాకపోతే ముస్తఫా నాకు ఏడబ్ల్యూఎస్, ఇందులో ఉండే ఏడబ్ల్యూఎస్ పార్ట్ నేను కవర్ చేసేసి మిమ్మల్ని అందరినీ ముస్తఫాకి ఇచ్చేస్తాను. అప్పుడు ముస్తఫా మీ అందరికీ కూడా డెవాప్స్ టాపిక్స్ కవర్ చేస్తాను. ఓకేనా? ఓకే. 2 అంటే ఫస్ట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఉంటుందా అండి? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కాదు, డెవాప్స్ రిలేటెడ్ గా ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళకి కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఓకే, అవన్నీ కవర్ చేస్తాం. ఫస్ట్ చేసేసి మిమ్మల్ని అందరినీ కూడా డెవాప్స్ ని మూవ్ చేస్తాం. ఎవరైతే డెవాప్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ కూడా అక్కడ మీకు ముస్తఫా తర్వాత డెవాప్స్ పార్ట్స్ చెప్తారు. నేను మామూలుగా సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వాళ్ళకి తర్వాత సర్వీసెస్ ఏముంటాయో అవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా? అంటే సేమ్ క్లాస్ లోనే ఇది కంటిన్యూ అవుతుంది అంటారా? అంటే సేమ్ టైమింగ్స్ లోనే? సేమ్ టైమింగ్స్ ఏం మారవు, కాకపోతే బ్యాచెస్ సెపరేట్ అయిపోయి ఒక 10 సర్వీసెస్ అయిన తర్వాత బ్యాచెస్ సెపరేట్ అయిపోయి ముస్తఫా బ్యాచ్ ముస్తఫా తీసుకుంటారు, నా బ్యాచ్ నేను తీసుకుంటాను. సో మీరు సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ చెప్తున్నారు, ముస్తఫా గారు డెవాప్స్. ఇంకో క్వశ్చన్ అండి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చా మీతో వెళ్ళిన తర్వాత? ఓకేనా? ఓకే. సో మీరు ఏమైనా డమ్స్ కూడా అలాంటి హెల్ప్ చేస్తారా? ఉంటాయి. క్వశ్చన్ ఏమంటే మెయిన్ ఎక్కువ టాపిక్స్ అని క్లాస్ లోనే కవర్ చేస్తాం. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏదైనా సరే దీని రిలేటెడ్ సర్టిఫికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయినా ఎట్లాంటివి రావచ్చు అనేది మేము క్లాస్ లోనే చెప్తాం. ఒకసారి అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని కొంతసేపు ఉంటండి, మాట్లాడదాం. ముస్తఫా గారిని డెవాప్స్ టాపిక్స్ కవర్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఓకేనా? కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ మనం కనెక్ట్, మీకు అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను నేను, అప్పుడు కనెక్ట్ అవుతాం. ఓకేనా? ముస్తఫా ప్లీజ్ టేక్ ద లీడ్. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. యా, ఐ హోప్ యామ్ ఐ ఆడిబుల్ టు యూ, రైట్? నా వాయిస్ వినిపిస్తుందండి మీ అందరికి? మీకు చాట్ బాక్స్ ఆప్షన్ ఉంది, యూ కెన్ యూజ్ యువర్ చాట్ బాక్స్ ఫర్ ద రెస్పాన్స్. సో ఇప్పటి వరకు మన కోర్స్ ఏంటి, ఆ కోర్స్ ఎలా వెళ్ళబోతుంది, దీని గురించి మొత్తం శ్రీనివాస్ గారు చెప్పారు కదా. నవ్ డెవాప్స్ అంటే ఏంటి, కంపెనీస్ డెవాప్స్ అసలు ఎందుకు యూజ్ చేయాలి, ఈ డెవాప్స్కి ఉన్నంత ఇంపార్టెన్స్ ఏంటో ఇప్పుడు చెప్తానండి. జనరల్గా సాఫ్ట్వేర్లో అంటే యూజువల్లీ మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అంటే మనకి ఈ సాఫ్ట్వేర్లో 2 teams కావాలండి. ఇఫ్ యూ వాంట్ టు డెవలప్ ఎనీ అప్లికేషన్ వీ నీడ్ దీస్ 2 teams. ఫస్ట్ వన్ డెవలప్మెంట్ టీమ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఆపరేషన్స్ టీమ్ అనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తారు. సో ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్, కోడ్, బిల్డ్ అండ్ టెస్ట్, ఈ 4 యాక్టివిటీస్ డెవలప్మెంట్ టీం వాళ్ళు చేస్తారు. అండ్ ఆపరేషన్స్ టీం వాళ్ళు డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్, ఈ 3 యాక్టివిటీస్ ఆపరేషన్స్ టీం వాళ్ళు చేస్తారనమాట. సో అయితే ఇక్కడ ప్లాన్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, వీటి గురించి ప్రతి ఒక్క పాయింట్ క్లియర్గా చెప్తాను, కొంచెం వినండి. సో ఫస్ట్ ప్లాన్.
జస్ట్ అస్యూమ్ దట్ ఇప్పుడు మనం ఉన్నామండి. మనం ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం. ఒక డ్రీమ్ హౌస్. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఒక ఇంజనీర్‌ని పిలిసి మన ల్యాండ్ చూపించి ముస్తఫా ప్లీజ్ వెయిట్. యాహ్! ఓకే అండి. మీది ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా? మీ వాయిస్ కొంచెం స్మూజ్ అవుతుంది. లేదండి ఇంటర్నెట్ బానే ఉంది ఇక్కడ. మీ వాయిస్ కొంచెం నాకు మిగిలిన వాళ్ళకి ఎలా ఉంది? బానే ఉంది సేమ్ సార్ వాయిస్. డిస్టర్బ్ బ్రేక్ బ్రేక్ అవుతుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఓకే. ముస్తఫా 1 కొంచెం సెకండ్ ప్లీజ్. చూసుకోండి. అక్కడ మీ హెడ్ ఫోన్స్ రిలేటెడ్‌గా ఏమైనా ఇష్యూ ఉందేమో. 1 సెకండ్ ప్లీజ్. నేను నెట్వర్క్ చేంజ్ చేసి ట్రై చేస్తాను. వెయిట్ ఎ సెకండ్. అండ్ చాట్ బాక్స్ కూడా ఒకసారి ఓపెన్ చేయగలరా? అంటే డిజేబుల్ లో ఉంది అది. చూడండి ఇప్పుడు చాట్ బాక్స్ ఇచ్చాను చూడండి. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉంటే మాకు పోస్ట్ చేయొచ్చు. హలో. ఐ హోప్ యూ ఆర్ ఆడిబుల్ టు యూ రైట్? ఓకే ముస్తఫా బానే ఉందండి. ఇప్పుడు బానే ఉందా? థ్యాంక్ యూ అండి. పర్వాలేదు బానే అనిపిస్తుంది. 1 ఓకే. సెకండ్ ఉండండి. యాహ్! అందరికి చాట్ బాక్స్ చూడండి. ఇందాక ఎవరో అడిగారు. రమావత్ ఎవరో అడిగారు. అవును సార్. ఎస్ సార్. ఇప్పుడు ఓపెన్ అయింది. థ్యాంక్ యూ. ముస్తఫా ఓకే మీకు అండి. పోస్ట్ ఇస్తున్నాను చూడండి. ష్యూర్ అండి. థ్యాంక్ యూ. ముస్తఫా అన్మ్యూట్ అందరికి డిజేబుల్ చేయండి. లేకపోతే స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఒక్కసారి చాట్ బాక్స్ సరేనండి. సో నా స్క్రీన్ అందరికీ కనిపిస్తుందండి. ఒకసారి చాట్ బాక్స్‌లో కన్ఫర్మేషన్ ఇవ్వరా? క్లియర్ అండి. అన్మ్యూట్ డిజేబుల్ చేయండి అందరికి. ఇస్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? మీకు ఓకే. లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. యూజువల్లీ మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అని అంటే మనకి ఈ 2 టీమ్స్ అనేవి కావాలి. ఒకటి డెవలప్‌మెంట్ టీమ్, సెకండ్ వన్ ఆపరేషన్స్ టీమ్. వీళ్ళిద్దరూ కలిసి ఒక అప్లికేషన్‌ని డెవలప్ చేస్తారనమాట. అయితే మనకి ఇక్కడ డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్, కోడ్, బిల్డ్ అండ్ టెస్ట్. ఈ 4 యాక్టివిటీస్ డెవలప్‌మెంట్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు వచ్చేసరికి డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటర్. ఈ 3 యాక్టివిటీస్ ఆపరేషన్స్ టీమ్ వాళ్ళు చేస్తారనమాట. సో ఇక్కడ ప్లాన్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, ప్రతి ఒక్కటి క్లియర్‌గా చెప్తాను వినండి. ఫస్ట్ వన్ ప్లాన్. ముస్తఫా మీ వాయిస్ బాగా సో ఒక బ్రేక్ అవుతుంది ఎగ్జాంపుల్ కాబట్టి. తీసుకుందాం. ముస్తఫా వినిపిస్తుందా? యూజువల్ ఇప్పుడు మనం ఉన్నామండి. మనం ఒక మంచి హౌస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. హలో సార్. సో మన డ్రీమ్ హౌస్ అన్నాం. ముస్తఫా అండి వినిపిస్తుంది. లేదు మీది ఇవాళ ఏదో ఇంటర్నెట్ ప్రాబ్లం వచ్చింది. మీకు సరిగ్గా క్లారిటీ రావట్లేదు. ఐ థింక్ ఇక్కడ నెట్వర్క్. ఏమైంది హలో అండి అప్పుడు? వినిపిస్తుందా? మీరు ఎక్కడ కోయంబత్తూర్లో ఉన్నారా ఏంటి? ఓకే. ఇక్కడ నెట్ అయితే బానే ఉందండి. ఐ యామ్ హావింగ్ ద ఫుల్ సిగ్నల్. నో. మీరు సిగ్నల్ మీరు ప్రాబ్లం ఏం ప్రతిరోజు లేదండి. ఉన్నట్టు లేదు ఇవాళ మీకు అక్కడ బాలేదు. ఒక పని చేయండి, మీరు రేపు చెప్పండి మీరు సెషన్ మీది ఇంటర్నెట్ అయితే క్లియర్ గా లేదు నాకు అర్థమైంది. సరే నేను డెమో అక్కడ రేపు కంటిన్యూ మీరు అక్కడ చేస్తాను. మీకు హోటల్లో బాగున్నట్లేదు మీరున్న చోట. ఓకే ఓకే అండి. సో మీకు రోజు ఉండేలా లేదు ఇవాళ. మీకు మిగిలిన స్టూడెంట్స్ కూడా ఇలాగే ఉందని అనుకుంటున్నాను నేను. సో ఇవాళ మనం ఒక పని చేద్దాం, క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకుందాము. మీరు డెవాప్స్ రిలేటెడ్ టాపిక్స్ రేపు తీసుకుని రేపు చెప్పండి. రేపు డెమో మొత్తం మీరు తీసుకోండి. రేపు ష్యూర్ మీరు అండి. హైదరాబాద్ వచ్చేస్తారా? ఓకే.
లేదండి, ఇంకొక 2 days వరకు ఇక్కడే ఉంటాను. బట్ రేపు అయితే ఖచ్చితంగా వేరే నెట్వర్క్తో ట్రై చేస్తాను. సో రేపు ఈ ప్రాబ్లం ఉండదులేండి. చూడండి మీది బాగాలేదు, మీరున్న హోటల్లో బాగాలేనట్టుంది అది. ఓకేనా? సో సారీ గైస్, వెరీ సారీ. షూర్. ముస్తఫా గారు ఏంటంటే అక్కడ ఒక కోయంబత్తూరులో ఒక కాలేజ్ లో సెషన్స్ ఇవ్వడానికి వెళ్ళారు. సో అక్కడ బాగాలేనట్టుంది వాళ్ళు ఇచ్చిన చోట, ఇంటర్నెట్ చాలా బ్రేక్ అవుతుంది, ఇలా ఎప్పుడు ఉంటుంది. రియల్లీ సారీ ఫర్. ఓకే, సో మీరు ఒక పని చేయండి, ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. మేము అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం మీకు వన్ ఆఫ్టర్ అనదర్. మీరు ఇవాళ మీ డౌట్ సెషన్ క్లారిఫై చేసేసుకోండి, రేపటి నుంచి మనం మాట్లాడదాం. రేపు ముస్తఫా మీకు తీసుకుంటారు సెషన్. ఇప్పుడైతే మీ డౌట్స్ ఏమున్నాయో హ్యాండ్ రైజ్ చేస్తే ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను, మాట్లాడొచ్చు. యా, స్పందన అన్మ్యూట్ చేసుకోండి. స్పందన స్పందన మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సో ప్రెసెంట్ మనము క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి ఓకే, క్లౌడ్ ఇంజనీర్ కి ప్రెసెంట్ నేను జాబ్ డిస్క్రిప్షన్స్ చెక్ చేస్తే దేర్ ఆస్కింగ్ ద డెవలప్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆల్సో. సో హౌ వీ కెన్ చూస్ ఇన్ దిస్ పాత్, లైక్ either we need to select the AWS solution architect or AWS DevOps. మీరు క్లౌడ్ ఇంజనీర్ కి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు మీకు డెవాప్స్ కాన్సెప్ట్స్ అవసరం ఉంటుంది. నేను ఇంతకు ముందర చెప్పినట్లుగా కొన్ని కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే పొద్దున్న ఓ షట్టర్ ఓపెన్ చేసినప్పటి నుంచి క్లోజ్ చేసే వరకు అందరూ కలిపి ఒక నలుగురితో నడిపించేయాలనుకుంటారు. సో అలాంటి చోట్ల తప్ప మీకు క్లౌడ్ ఇంజనీర్ జాబ్ రోల్ ఏంటంటే అసలు డెవాప్స్ ఇంజనీర్ కి క్లౌడ్ ఇంజనీర్ కి అసలు ఏంటి సంబంధం? అలాంటప్పుడు డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు ఎందుకు ఆ పని చేసేటప్పుడు ఉంటాయి కదా. జాబ్ రోల్స్ ప్రకారం స్ట్రిక్ట్ గా డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు డెవాప్స్ రిలేటెడ్ అంటే ఆటోమేషన్ స్క్రిప్ట్ సెటప్ చేసుకోవడం అయినా, లేకపోతే ఒకేసారి మల్టిపుల్ సర్వర్స్ చేసి కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ చేయడం అని ఇలాంటివి చేయాలి. వీడికి వాడికి ఏంటి సంబంధం అసలు? ఆ రెండు ఎందుకు ఉండాలి? కొంతమంది అలా అడుగుతూ ఉంటారు అంతే, వాళ్ళని పక్కన పెట్టేయండి. ఎందుకంటే కొన్ని కంపెనీస్ లో క్లౌడ్ ఇంజనీర్, క్లౌడ్ డెవలపర్ కూడా కోడింగ్ స్కిల్స్ అడుగుతూ ఉంటారు. ఎందుకు మీకు కోడింగ్ స్కిల్స్ అంటే వాళ్ళకి కావాలి, మాకు ఇలా కావాలని నోటికి వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు ఉంటూ ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టండి అసలు. ఓకేనా? కొన్ని కంపెనీస్, మీరు పెద్ద కంపెనీస్ కైనా అట్లీస్ట్ లెవెల్ 3 కంపెనీస్ కైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారంటే మీరు ముట్టుకుంటారంటే కనీసం కోడ్ ముట్టుకునే కూడా నీకేంటి సంబంధం అని అడుగుతారు. మీకు అసలు యాక్సెస్ ఉండదు చెప్పాలంటే, స్ట్రిక్ట్ కంట్రోలింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా మెజారిటీ కంపెనీస్ లో. ఎప్పుడైనా కొన్ని చోట్ల ఇలాంటివి ఎక్సెప్షన్స్ ఉంటూ ఉంటాయి. అలాంటివి మీకు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వైపు, క్లౌడ్ ఇంజనీర్ వైపు వెళ్ళాలంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకోండి. డెవాప్స్ ఇంజనీర్ రోల్కి వెళ్ళాలంటే డెవాప్స్ ఇంజనీర్ వస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్. సో ప్రెసెంట్ లైక్ ఏఐ ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు కదా. సో ప్రెసెంట్ ఈ రోల్స్ కి మీరు మెన్షన్ చేస్తున్న జాబ్ రోల్స్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుంది అంటే, లైక్ హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ ఆర్ వాట్ కెన్ బి ద ఇంపాక్ట్ ఆన్ దిస్? ప్రస్తుతానికి ఏఐ ఆ లెవెల్లో డామినేట్ చేసే అంతలాగా ప్రస్తుతానికి అయితే మనకు లేదండి. ఓకేనా? మనం ఇప్పటి వరకు ఏఐ అనేది ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాం అంటే, మనం వర్క్ చేస్తున్నప్పుడు ఏదో చాట్ జీపీటీని యూజ్ చేసుకుని, లేదా కొన్ని అలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేవి ఏమున్నాయో సైట్స్ అవి చూసుకుని మనం ఎలా చేయాలి గూగుల్లో సెర్చ్ చేసినట్లుగా చాట్ జీపీటీలో సెర్చ్ చేసి వర్క్ చేసుకోవడం తప్ప ఏఐ ఇంకా వీటిని డామినేట్ చేసేంత అయితే ఏమి లేదు అసలు. ఓకేనా? వీటిలో ఇంకా అంత లైవ్ రాలేదు. స్పందన. Okay, Andy, thanks. And like you will give you the basic details like how we can use the AI tools or like that, or it will be only ఏఐ రిలేటెడ్ మనం ఏం కవర్ చేయం. మీకు చాట్ జీపీటీ ద్వారా వర్క్ చేయడం గూగుల్లో మనం ఎలా వర్క్ చేస్తామో అందులో కూడా అలాగే చేస్తాం. మనం ఎలా పేమెంట్స్ చేసి తీసుకునే ఆప్షన్స్ ఏమో అందులో యూజ్ చేయం కదా. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ అండి. బట్ లైక్ చాట్ జీపీటీ ఒకటి డిఫరెంట్, లైక్ కోపైలట్, వి హావ్ అదర్ టూల్స్ రైట్? సో చాలా ఉన్నాయి. కోపైలట్ అంటే మన దాన్ని కోడింగ్ రిలేటెడ్ గా చూసుకున్నప్పుడు అది యూజ్ చేస్తుంటాం. ఓకే, చాట్ జీపీటీ అంటే మనం గూగుల్లో ఎలా యూజ్ చేస్తామో అలాగే యూజ్ చేస్తూ ఉంటాం చాలా. కాకపోతే ఏంటంటే మీకు ఇంకొంచెం బెటర్ సర్వీస్ వస్తుంది కంపారిటివ్లీ గూగుల్. నాకు ఇక్కడ ఇలా ఎలా రాయాలి, లేకపోతే మీ కోడ్ అక్కడ పేస్ట్ చేసిన రిజల్ట్ నా ఇష్యూస్ ఏమున్నాయి ఏంటి అంతా కూడా చాట్ జీపీటీలో మీకు సపోర్ట్ వస్తుంది. అట్లాంటివి ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయిపోయిన తర్వాత హ్యాండ్ లోవర్ చేసుకోండి. శ్రీను గారు ప్లీజ్ అన్మ్యూట్ చేస్తాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి.
సార్ యాజ్ ఏ ఫ్రెషర్ గా క్లౌడ్ డెవలపర్ గా సెలెక్ట్ అయినప్పుడు అక్కడ మనకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు? ఆర్కిటెక్చర్ సొల్యూషన్ ఇస్తారా లేదంటే డెవాప్స్ మీద ఇస్తారా సార్? ఏంటంటే ఒకసారి రిపీట్ చేయండి. యాజ్ ఎ ఫ్రెషర్ యాజ్ ఏ ఫ్రెషర్ గా కంపెనీలో సెలెక్ట్ అయ్యాక అక్కడ దేని మీద ట్రైనింగ్ ఇస్తారు సార్? అంటే ఆర్కిటెక్చర్ అంటే సొల్యూషన్ మీద మనకి ఇస్తారు. మిమ్మల్ని మనకి ఎలా ఉంటాయంటే పెద్ద కంపెనీస్ లో మీరు లోపలికి వెళ్ళి మీరు ఏ టీసీఎస్ విప్రోలో ఇలాంటి వాటిలో దేనిలోకైనా వెళ్ళారు, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ రిటర్న్ టెస్ట్లు అవన్నీ పెడుతూ ఉంటారు వాళ్ళు. వీక్లీ కానీ 10 days కి ఒకసారి కానీ పెడుతూ ఉంటారు. అక్కడ మీ Yes. పెర్ఫార్మెన్స్ ట్రాక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఏ జాబ్ రోల్ లో పెట్టుకుంటే మీరు బెడ్మోన్ లో బెటర్, డెవలప్మెంట్ లో పెట్టుకుంటే బెటరా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లో పెట్టుకుంటే బెటరా, డెవాప్స్ లో ఉంటే బెటరా, టెస్టింగ్ లో పెట్టాలా, ఇలాంటివన్నీ అది చూసి మీ పెర్ఫార్మెన్స్ అండ్ అక్కడ ఉండే నీడ్ ఈ రెండింటిని కన్సిడర్ చేసి మిమ్మల్ని ఏ జాబ్ రోల్ లో తీసుకోవాలి అన్నది డిసైడ్ చేసి దానికి రిలేటెడ్ ట్రైనింగ్ ఇస్తారు. బట్ సెలెక్ట్ అయింది క్లౌడ్ డెవలపర్ మీద సార్. అక్కడికి వెళ్ళా కూడా మార్చే అవకాశం ఉంటుందా సార్? 90% ఉంటుందండి. మీకు క్లియర్ గా ముందరే డెవలపర్ రిలేటెడ్ గా అని చెప్పిన తర్వాత మార్చుకోవచ్చు. అలాంటప్పుడు మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకుని ఇందులో డెవలప్మెంట్ రిలేటెడ్ మేము చెప్పే సర్వీసెస్ అన్ని బాగా దృష్టిలో పెట్టుకుని మీరు చదువుకుని అక్కడ మీరు డెవలప్మెంట్ రిలేటెడ్ గా అంటే మీరు లాంగ్వేజ్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు? పైథాన్ సార్. పైథాన్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే పైథాన్ రిలేటెడ్ గా ఇక్కడ మేము చెప్పే సర్వీసెస్ ఏమున్నాయో ఆ సర్వీసెస్ తోటి పైథాన్ తోటి ఎలా వర్క్ చేయాలి అన్నది మీరు దృష్టి పెట్టాలి. థ్యాంక్ యూ సార్. ఓకే, వెంకట్ అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ మీరు AWS లో సర్వీసెస్ కొన్ని మాత్రం కవర్ చేస్తున్నారు కదా, ఏదైనా బేసిక్ రిమైనింగ్ కూడా కవర్ చేసే ఛాన్స్ ఉంటుందా? ఏ జాబ్ రోల్కి మీరు అనేది? లేదు, ఇప్పుడు ఇదే కోర్స్ లో మీరు AWS కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా అంటున్నారు కదా. ఎందులో ఏ జాబ్ రోల్కి మీరు అనేది? సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ లోనా, డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ లోనా? AWS విత్ డెవాప్స్ కదా ఇప్పుడు నేను నేర్చుకుంటున్న కోర్స్. 2 కోర్సులు అండి ఇది. AWS సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అండ్ AWS డెవాప్స్ ఇంజనీర్ కోర్సెస్. ఓకే, AWS మీరు లేట్ గా జాయిన్ అయ్యారేమో అనుకుంటున్నాను నేను అది. ఓకే, ఇప్పుడు మీరు మన వెబ్సైట్ లో చూస్తే కనుక AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ లో మీకు అరౌండ్ 40 సర్వీసెస్ ఉంటాయి. అందులో 35 క్లాస్ లో చెప్తాము, ఒక 5 రికార్డెడ్ వీడియోస్. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ వస్తే ఒక 12 సర్వీసెస్ వరకు ఉంటాయి, అవి కవర్ చేస్తాం. మీకు అవి చాలు. డెవాప్స్ ఇంజనీర్ కోర్స్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ సర్వీసెస్ చాలు, అంతకుమించి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు కనుక అక్కడ వరకు కవర్ చేస్తాం. సో ఆ 2 మీరు తెలుసుకోండి అంతే సార్. మీరు ఏ జాబ్ రోల్కి వెళ్ళాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది. మీరు డెవాప్స్కి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మీరు చెప్పే సర్వీసెస్ వరకు సరిపోతుంది. ఇప్పుడు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక 35 to 40 సర్వీసెస్ ఉంటాయి, అవన్నీ 100% మీరు తెలుసుకోండి. ఓకేనండి వెంకట్ గారు? యా, ఇంకా ఏమైనా క్వశ్చన్ ఉందా ఇందులో దీని రిలేటెడ్ గా? లేదులేండి. థ్యాంక్ యూ. శ్రావణి, సింగారెడ్డి శ్రావణి. సార్ యాక్చువల్లీ నేను 1 month అయింది సార్ గ్రాడ్యుయేట్ అయ్యి. సో నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లో వెళ్తే బెటరా లేకపోతే డెవాప్స్ వెళ్తే బెటర్? మీ స్కిల్ సెట్ ఏంటండి? మీ ఎగ్జిస్టింగ్ స్కిల్ సెట్ ఏముంది మీకు? మీ క్వాలిఫికేషన్ ఏంటి అసలు? డిగ్రీ అంటే శ్రావణి మ్యూట్ లోకి వెళ్ళిపోయారా మీరు? మళ్ళీ మ్యూట్ లో కారణం వెళ్ళిపోకండి, వెంటనే అన్మ్యూట్ చేసుకోండి. ఈసీ మీ స్కిల్ సెట్ ఏముంది? మీకు ఏమొచ్చు? టెస్టింగ్ పైన బేసిక్ నాలెడ్జ్ ఉంది సార్ నాకు, అండ్ SQL వచ్చు. ఓకే, ఏమైనా లాంగ్వేజ్ నేర్చుకున్నారా? జావా పైన ఐడియా ఉంది. ఓకే, మీరు డెవలపర్ గా ఏమైనా వెళ్దాం అనుకుంటున్నారా? కొంతమందికి స్ట్రిక్ట్ గా నాకు కోడింగ్ అంటే వద్దు అని చెప్పేసి ఉంటారు, అలాంటి ఫీలింగ్స్ యా కొంచెం ఆ టైపే. ఆ టైప్ అయితే మీరు అంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా స్టార్ట్ అయితే క్లౌడ్ ఇంజనీర్ గా కానీ, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, అసోసియేట్ లెవెల్, క్లౌడ్ అడ్మిన్ ఇట్లాంటి వాటికి ట్రై చేయొచ్చు. డెవాప్స్ ఇంజనీర్ తీసుకుంటే డెవాప్స్ ఇంజనీర్ గా వెళ్ళొచ్చు. రెండింటిలో ఏది చేసినా కూడా మీరు ఫ్రెషర్ గా ట్రై చేయొచ్చు. కానీ ఒక విషయాన్ని మళ్ళీ మీకు ఇంతకు ముందు నేను చెప్పలేదు, మర్చిపోయాను, మళ్ళీ చెప్తున్నా.
సారీ ఇప్పుడు చెప్తున్నా సార్ మళ్ళీ కాదు. సో ఫ్రెషర్ అంటే ఒక విషయం ఏంటంటే ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా ఇలా రెజ్యూమే పోస్ట్ చేసిన వెంటనే ఇలా జాబ్స్ అయితే రావండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మీరందరూ. ఫ్రెషర్స్ అనే వాళ్ళకి పేషెన్స్ అవసరం. చాలా మంది ఇలా రెజ్యూమే అప్లోడ్ చేసి అందులో ఏదో రెజ్యూమే సెట్ చేస్తారు, దాన్ని అప్లోడ్ చేసేస్తారు. ఇంటర్వ్యూ కాల్స్ రావు. ఎందుకు రావట్లేదు అంటే ఫ్రెషర్స్ ఎప్పుడు కూడా ఇలా మనం పెట్టగానే రెండు ఇంటర్వ్యూకి అని చెప్పైతే ఎవ్వరూ పిలవరు. వాక్ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ రిఫరెన్స్ ద్వారా కానీ మీకు ఎక్కువగా ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఒక కంపెనీ ఉందంటే వాళ్ళ 1 year ఆఫ్ టైంలో చూసుకుంటే ఒక 20-30% ఫ్రెషర్స్ తీసుకుంటారు. ఆ ఫ్రెషర్స్ తీసుకోవడం కూడా క్యాంపస్ సెలక్షన్స్ లో కానీ వాక్ ఇంటర్వ్యూస్ లో కానీ లేకపోతే రిఫరెన్స్ ద్వారా కానీ తీసుకుంటూ ఉంటాయి. సో మనం ఏంటంటే యాజ్ ఏ ఫ్రెషర్ మనం ఎలాంటి ఆపర్చునిటీ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి ఎలాంటి ఆపర్చునిటీ వచ్చినా రెడీ టు గో అన్నట్లు ఉండాలి, కానీ ఏదో జస్ట్ అప్పుడు వచ్చినప్పుడు ఏదో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అప్పటికప్పుడు చూసుకుందాంలే అన్నట్లు ఉండదు. అలాగే ఖచ్చితంగా ఫ్రెషర్ అనే వాళ్ళకి 100% పేషెన్స్ ఉండాలి. ఆ విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఏదో ఇక్కడ పెట్టి 10 రోజులు 20 రోజులు చూసి ఏమీ కాల్స్ రావట్లేదు, మార్కెట్ అంతా ఇలాగే ఉంది అనుకోండి. ఒక 1 year టైం పెట్టుకోవాలి. మన స్కిల్ సెట్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఇంటర్వ్యూ కాల్ వచ్చినా కూడా అటెండ్ అవుతూ ఉండాలి. అది మీకు మీకు వాడు అంతే ఇస్తానన్నాడు ఇంతే ఉంది అని చెప్పి అనుకోకూడదు. అది ఒక ఆపర్చునిటీ కింద తీసుకుని అసలు వాడు ఇంటర్వ్యూ ఎలా చేస్తున్నాడు అన్నది కూడా తెలుసుకునే అవకాశం వస్తుంది. సో అలా ఫ్రెషర్స్ అనే వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచన విధానం అలా ఉండాలి. అంతే తప్ప ఒక 2 రోజులు అయిపోయి నాకు ఏమీ రావట్లేదు, ఇందులో వేస్ట్, ఈ కోర్స్ వేస్ట్, ఇదేనే కాదు, ఎక్కడైనా సరే ఏ జాబ్ రోల్కైనా ట్రై చేయండి. ఫ్రెషర్స్ అనే వాళ్ళకి ఎప్పుడు కూడా ఇలా అప్లోడ్ చేసిన వెంటనే అలా ఇంటర్వ్యూ కాల్స్ అయితే రావు. ఆ విషయం గుర్తు. ఓకేనా? శ్రావణి మీ వరకు వస్తే యాజ్ ఏ ఫ్రెషర్ మీరు కోర్సులో ఏం చేసినా మీకు ఓకే, మీకు ఫ్రెషర్ గా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత నవీన్. Hey, hi Naga. హాయ్ అండి. Yeah, I have a small doubt. I recently completed my Java course, and now which one I need to take, either మీరు DevOps or జావా అంటే solution? మీరు కోడింగ్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. అయితే డేటాబేస్ ఏమైనా Yeah, నేర్చుకున్నారండి? yeah. ఏం నేర్చుకున్నారు? Basic Java full course జాయిన్ అయ్యి మొత్తం కంప్లీట్ చేశానండి అది. నేను అనేది డేటాబేస్ కూడా ఏమైనా చేశారా? నో డేటాబేస్ ఏం చేయలేదండి అది. నేర్చుకోండి, చాలా చిన్న టాపిక్స్ ఉంటాయి అది గురించి. ఓకే. ఓకేనా? సో ఒక మీరు డెవలపర్ గా వెళ్ళొచ్చు. అప్పుడు మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోండి. ఓకేనా? డెవాప్స్ ఇంజనీర్. ఓకే అండి. ఓకే. అండ్ ఆల్సో ఐ హ్యావ్ 3 years ఎక్స్పీరియన్స్ అండి. ఇది ఏంటండి 3 years? అంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉంది జావా డెవలపర్ మీద మీద. మీకా? ఓకే, మరి ఇంకేం మరీ మంచిది. మీరు అప్పుడు కెరీర్ క్లౌడ్ డెవలపర్ గా కెరియర్ లో స్విచ్ అవ్వచ్చు. ఓకే అండి. ఓకేనా? యా. తర్వాత నాగరాజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను ఫ్రెషర్స్ అంటే ఈ మంత్ నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ఓకే, గ్రేట్. అయితే నేను క్లౌడ్ డెవలపర్ సైడ్ వెళ్దామని చూస్తున్నా. అయితే బట్ నాకు ఏమేమి కోర్సులు చేయాలి, ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఏ కోర్సు స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. సో మా మీరు ఫ్రెండ్స్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ గా స్టార్ట్ అవ్వాలండి నాగరాజ్ గారు. అలాగే క్లౌడ్ డెవలపర్ గా వెళ్ళాలనుకుంటున్నారు అన్నారు కనుక మీరు ఏదో ఒక లాంగ్వేజ్ లైక్ పైథాన్ కానీ C# కానీ జావా, అలాగే ఒక డేటాబేస్ లైక్ SQL సర్వర్, MySQL, Oracle, PostgreSQL ఇలాంటివి ఏదైనా ఒక డేటాబేస్, ఈ రెండింటి మీద దృష్టి పెట్టుకోండి. మీరు దీంతో పాటుగా ఇక్కడ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకుని అక్కడేమో ఏదైనా ఒక డేటాబేస్ లాంటి దాని మీద దృష్టి పెట్టుకుని రెండింటి కాంబినేషన్ లో ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నాకు పైథాన్ జావా మీద కోర్ జావా వచ్చు, కోర్ పైథాన్ వచ్చు నాకు. సో నాకు అంటే మా ఫ్రెండ్స్ అన్నారు లైనెక్స్ నేర్చుకోవాలా ఫస్ట్, తర్వాత డెవాప్స్ నేర్చుకోవాలా, దాని తర్వాత డెవాప్స్ అవసరం లేదు. లైనెక్స్ మీకు ఎలాగో క్లాస్ లో చెబుతాం మేము. మీకు అవసరమైన లైనెక్స్ టాపిక్స్ వరకు మేము ఖచ్చితంగా చెప్తాము. ఒక క్లౌడ్ డెవలపర్ కి ఏమేమి నేర్చుకోవాలంటే స్కిల్స్ ఇప్పుడు నాకు చెప్పరు ఒకసారి డౌట్ అదే మనం AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ లో ఉండే సర్వీసెస్ అన్ని నేర్చుకోవాలండి. ఓకే, దాంతో పాటుగా ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒక లాంగ్వేజ్, ఒక డేటాబేస్ నాలెడ్జ్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి.
ఓకే, ఈ మూడింటి కాంబినేషన్ లోనే మీరు ట్రై చేస్తే క్లౌడ్ డెవలపర్ గా మీరు విన్నారు. ఓకే అండి. ఒక డేటాబేస్, ఒక క్లౌడ్ సొల్యూషన్ అని ఒక లాంగ్వేజ్. ఓకే అండి, థ్యాంక్స్. ఓకేనా? సాయి వెన్నెల. హాయ్ అండి. యాక్చువల్‌గా ఏడబ్ల్యూఎస్‌లో ఫస్ట్ లెవెల్ క్లౌడ్ ప్రాక్టీషనర్ అని ఉంటుంది కదా! అది క్లౌడ్ ప్రాక్టీషనర్. కూడా సిపిఈ అని ఫస్ట్ లెవెల్ ఒకటి సర్టిఫికేషన్ ఉంటది కదా! Hmm. అది కూడా ఇంపార్టెంట్ అండి? ఆ సర్టిఫికేషన్ కూడా చేయాలా? అది చిన్న పిల్లలు చేసేదండి. ఎవరంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళు చేసుకోవడానికి కోసం అది అంతే. దాని వల్ల ఓకే. మీకు పెద్ద వాల్యుయేషన్ ఏమి ఉండదు. మీరు అందరూ కూడా సర్టిఫికేషన్ అంటే అట్లీస్ట్ అసోసియేట్ లెవెల్‌లో టార్గెట్ చేసుకోవాలి. ఓకే. సో, ఓకేనా? ఆ పార్ట్ కూడా మనకి ఇప్పుడు క్లౌడ్ సొల్యూషన్ అది ఆర్కిటెక్ట్‌లో ఎలాగో ఆటోమేటిక్ గా కవర్ అవుతుంది. మనం ఓకే. చదువుకుంటున్న దాని ప్రకారం అవన్నీ ఆటోమేటిక్ గా కవర్ అయిపోతాయి. అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఏంటంటే క్లౌడ్ ప్రాక్టీషనర్ అనేది ఏంటంటే వెరీ ఇనీషియల్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు చేసేది అంతే తప్ప ఒక లెవెల్లోకి వెళ్ళాలి, ఒక ఎక్స్పీరియన్స్ తో వెళ్ళాలి అని ఎవరు అనుకుంటే అలాంటి వాళ్ళైతే ఓకే. సో, మన కోర్స్ అయిపోతూనే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ సర్టిఫికేషన్ ఏమన్నా అంటే చేయడానికి లైక్ నాలెడ్జ్ చేయొచ్చు. వస్తుందా? మీరు ఖచ్చితంగా మీరు దానికి తగినట్లుగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా చేయొచ్చు. ఓకే. ప్రాక్టీస్‌కి కన్సోల్ అంతా కూడా లైక్ మీరు ప్రొవైడ్ చేస్తారా? మేము నాలెడ్జ్? ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. మేము ఏడబ్ల్యూఎస్ వాడి మీ అందరికి కూడా యాజ్ ఎ స్టూడెంట్స్ మీ అందరికి కూడా ఒక లెవెల్ ఆఫ్ వర్క్ సర్వీసెస్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తాం. ఓకే. మీరు ఓకే. ఏడబ్ల్యూఎస్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి ఒక ₹2 మీ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. మీకు వాలిడ్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి. ఓకే. అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వరకు అంతే. అప్పుడు మీకు ఒక ₹2 మీ అకౌంట్ నుంచి కట్ అవుతుంది. మళ్ళీ మీకు అది రిఫండ్ వచ్చేస్తుంది. ఆ ఓకే. తర్వాత నుంచి మీకు మేము ఏం చెప్పినా కూడా వితిన్ ఫ్రీ లిమిటేషన్స్ లోనే ప్రాక్టీస్ చేసే విధంగా మేము మీకు చెప్తాం. మీకు చెప్తాం ఒక సర్వీస్ యూజ్ చేస్తున్నప్పుడు దీని ఫ్రీ లిమిటేషన్స్ ఏంటి, మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మేము చెప్తాం. వితిన్ దట్ లిమిటేషన్స్ మీరు వర్క్ చేయాలన్నమాట. ఓకేనా? అది సరిపోతుంది. మీకు మేము ఓకే. ప్రత్యేకంగా మేము కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ ఓకే. మీరే మీ ఓన్‌గా ఓపెన్ చేసుకుంటారు. ఏడబ్ల్యూఎస్‌లో ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ వరకు చాలా సర్వీసెస్ ఒక లిమిట్ వరకు ఫ్రీ ఇస్తాం. వితిన్ దట్ లిమిటేషన్స్ మీరు వర్క్ చేయాలి. ఓకే. సో, ఆ ప్రాసెస్ అంతా కూడా అంటే లైక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, టూల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా లైక్ మేమంతా మీకు స్పెషల్ సెషన్ ఉంటుంది. అకౌంట్ ఓకే. ఓపెన్ చేసుకోవడానికి అన్నిటికి. ఓకేనా? ఓకే. ఓకే. గాట్ ఇట్. థాంక్ యూ సో మచ్. యాహ్! శ్రీనివాసరావు గారు అన్మ్యూట్ చేసుకోండి. Yeah. I'm audible? యాహ్! యాహ్! Yeah. Hi, Naga. Actually, I just went through your course details. If there is any chance to add this Fargate open source or ECS like this in solutions? ఏంటండి మీ వాయిస్ బాగా లో అనిపిస్తుంది నాకు. Okay. ఇక్కడ ఏమొస్తుందండి? పర్వాలేదు ఇప్పుడు వినిపిస్తుంది. బాగా బ్యాక్‌గ్రౌండ్ ఏదో నాయిస్ వస్తుంది. సరే ఓకే. కానీ చెప్పండి. అంటే ఒకవేళ ఏదైనా అవసరమైతే ఈ ఈసీఆర్ ఫార్గేట్ ఇలాంటివి యాడ్ చేస్తారా మీ కోర్సులో? ఇక్కడ మా కంటెంట్ లో ఏముందో అవి మాత్రమే ఉంటాయి. అది దాటి స్పెషల్ గా మళ్ళీ సెపరేట్ గా యాడ్ చేయడం లాంటివి. ఓకేనా? Yeah. తర్వాత సునీల్. Hi, good morning, Naga. This is Sunil. Yes, sir. Good morning. I'm Check. having 3 years of experience in test engineer, but Okay. I'm not interested in coding. Which course I need to choose here? Hmm. AWS DevOps or Architect? Okay. సో ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటండి? అంటే నాకు 3 years of experience టెస్టింగ్ లో ఉందండి. రైట్ నౌ నేను టెస్టింగ్ లో వర్క్ చేస్తున్నా. ఇప్పుడు నాకు కోడింగ్ అంటే ఫియర్ ఉంది. అంటే ఏది తీసుకుంటే బెస్ట్? AWS DevOps తీసుకోమంటారా? లేకపోతే మీరు ఆర్కిటెక్ట్ రెండిట్లో ఏదైనా చేయొచ్చు. మీకు ఏది చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనకి క్లౌడ్ డెవలపర్ జాబ్‌లకి తప్ప ఇంకా దేనికి కూడా మీకు కోడింగ్ అయితే అవసరం. ఓకే. ఓకే. ఓకేనా? ఓకే. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? నథింగ్. రైట్. మ్యూట్ లోకి వెళ్ళిపోండి. తర్వాత వసుంధర. Yeah, hi Naga.
హాయ్ అండి. I have 2 years experience in DevOps, and DevOps. thank Great. you. You Okay. have given large content, Yeah. but the duration is 2.5 to 3 months only, Oh. and I need a very depth knowledge on AWS, Linux, and shell scripting, all these things, Kubernetes, Ansible. So how can we achieve these things within this short మీకు period? డెవాప్స్ రిలేటెడ్, ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్, ఇప్పుడు డెవాప్స్ లో మేము చెప్పిన ప్రతి టాపిక్ 100% కవర్ చేస్తామండి. ఇక్కడ మేము చెప్పినట్టు మీరు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అని మీరు అంటున్నారు కదా, దాని ప్రకారం ఇక్కడ ఉన్న కంటెంట్ మేము మా వెబ్సైట్ లో పెట్టిన కంటెంట్ మీరు చూసి మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. Like మీరు AWS and DevOps ఒకసారి ఏడబ్ల్యూఎస్ కాదు, పక్కన పెట్టండి, డెవాప్స్ చెప్పండి. అది సరిపోతుంది కదా, మీకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో దాని ప్రకారం అక్కడ ఉన్న కంటెంట్ అయితే ఇనఫ్ కదా. but I want to be a AWS DevOps engineer. వినండి ఒకసారి నేను చెప్పేది వినండి. డెవాప్స్ వరకు ఓకే కదా మీకు? Okay. ఏడబ్ల్యూఎస్ లో మీకు ఇక్కడ ఉన్న సర్వీసెస్ సరిపోతాయి. మీకు ఇంకా ఇన్ డెప్త్ నాలెడ్జ్ కావాలి అంటే మాత్రం మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఒక 3 years వాళ్ళకి ఇంతకు మించి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరంతా టెరాఫార్మ్ ఇవన్నీ యూజ్ చేసుకుంటారు, క్లౌడ్ ఫార్మేషన్ వీటి ద్వారా వెళ్తూనే ఉంటారు, సరిపోతాయి. ఇది అవసరం లేదు. ఓకే, ఇంకా మీకు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్ గా కావాలి అంటే మీరు సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వైపు వెళ్ళాల్సి. ఓకేనా? Oh, okay. Then I have to pay for 2 courses, one after one. ఒకదాని తర్వాత ఒకటి చూడండి, ఎందుకు కంగారు? ఒకేసారి రెండు. ఇప్పుడు మీరు ఆల్రెడీ డెవాప్స్ మీద ఉన్నాను అంటున్నారు కదా, మళ్ళీ డెవాప్స్ మీద కోర్స్ ఎందుకు మీకు? But because I'm already working on DevOps, but I didn't work on Ansible, Kubernetes, these things. That's why. ఓకే సరే, ఓకే. ఇది ఒకదాని తర్వాత ఒకటి చేయండి, అప్పుడు సరిపోతుంది, బాగానే ఉంటుంది. ఒకేసారి రెండు పెట్టుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి చేయండి. Okay, thank you. ఓకేనా? మీరు ఒక పని చేయండి వసుంధర, క్లాస్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేయండి. నా నంబర్ ఎందుకంటే 9381136450 కాల్ చేయండి. నేను మీకు వేరే సజెషన్ ఏంటో ఇస్తాను, మీకు సూట్ అయితే కనుక అందులో చూద్దాం. Yeah, okay. ఓకేనా? రైట్ అండి, మ్యూట్ లోకి వెళ్ళిపోండి మీ డౌట్స్ ఓకే అనుకుంటే కనుక. వంశీ అన్మ్యూట్ చేసుకోండి. వంశీ, ఆర్ యు దేర్? Yes. Yes, Vansi. హలో, Yeah. వినపడుతుందండి. వినిపిస్తుంది. సో మీరు అన్నారు కదా, లైక్ ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే మోస్ట్ థింగ్ AWS లో, సో కొంచెం మనకి ఏమైనా కావాలన్నా కూడా లైక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే టెరాఫార్మ్ మీద యూజ్ చేస్తున్నారు, HashiCorp, రైట్? సో దాని గురించి దాని రిలేటెడ్ గా ఏమన్నా టాపిక్ చెప్తారు AWS? ఎందుకంటే ఇప్పుడు నవే డేస్ దే ఆర్ యూజింగ్ లైక్ మోస్ట్లీ టెరాఫార్మ్. టెరాఫార్మ్ మీకు అందరికీ ఉన్నాయి కదండి, అందులో మళ్ళీ మీరు స్పెషల్ గా అడుగుతున్నారే. మనకి మన కోర్స్ లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద కోర్స్ AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ తీసుకున్నా, AWS డెవాప్స్ ఇంజనీర్ తీసుకున్నా, మీకు కంప్లీట్ గా టెరాఫార్మ్ డెప్త్ ఎదలేదు, పై వరకే చూసిన AWS. చూడండి అన్ని ఎక్స్పాండ్ చేసి చూడండి. ఓకే, మనం టెరాఫార్మ్ లేకుండా కోర్స్ చెప్తాం. అంటే ఇప్పుడు మీరు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్, సో లైవ్ ప్రాజెక్ట్స్ అంటే మనకు ఏదైనా లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తారా, లేకపోతే మనకు డెమో లాగా ఇస్తారా? అయ్యో, మీరు అసలు కంటెంట్ చూడలేదు వంశీ. మనం కంప్లీట్ గా లైవ్ ప్రాజెక్ట్స్ 5 ప్రాజెక్ట్స్ ఉంటాయి, అవన్నీ మేము మీ క్లాస్ లో 100% చేసి చూపిస్తాం. ఓకేనా? మీకు క్వశ్చన్ క్లారిఫై అయిపోతే అందులో మ్యూట్ లోకి వెళ్ళిపోండి. సాయి సందీప్ రెడ్డి బండి అన్మ్యూట్ చేసుకోండి. హలో అండి, క్వశ్చన్ ఏంటి అంటే నేను ఇది కోర్స్ స్ట్రక్చర్ చూస్తున్నాను. సో దీంట్లో ఐఏఎం, ఆ తర్వాత KMS, తర్వాత S3 బకెట్, S3 సర్వీసెస్, తర్వాత VPC ఇవి ఉన్నాయి కదా. సో ఇదే ఆర్డర్లో వెళ్తున్నారా మన క్లాసెస్, లేదంటే ఆర్డర్స్ చేంజ్ చేస్తారా? ఎందుకంటే VPC కాన్ఫిగర్ చేయాలంటే ల్యాండా ఉండాలి. సో ల్యాండా కూడా ఐ నాట్ షూర్, బట్ ఒక్క నిమిషం. మీరు VPCకి ల్యాండాకి ఏంటండి మీరు అనుకుంటున్న సంబంధం? సో ల్యాండాని తీసుకొచ్చి కదా VPCలో కాన్ఫిగర్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ల్యాండాని తీసుకొచ్చి VPCలో ఎందుకు కాన్ఫిగర్ చేస్తారు? నేను నా ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఏదో టాస్క్లో చేశారండి, ఎందుకని ల్యాండాకి VPC అవసరం కానీ VPCకి ల్యాండా అవసరం లేదు.
మైట్ బి. ఓకే. యాహ్! యాహ్! అర్థమైందా? యాహ్! అది కూడా లాంబ్డాలో అవసరమైనప్పుడు మాత్రమే వీపీసీని వాడతాం తప్ప అన్ని సార్లు వాడం. ఓకే. అండ్ ఓకేనా? మీరు లాంబ్డా వీపీసీ నేర్చుకునేటప్పుడు మెయిన్ మీరు దృష్టి పెట్టేది EC2 మీద. ఎక్కువ ఈ నెట్వర్కింగ్ రిలేటెడ్ సెటప్ అంతా EC2 చేస్తాం మనం లాంబ్డా కంటే. ఓకేనా? అందుకని ఓకే. ఏంటంటే మనం EC2 మీద ఎక్కువ దృష్టి పెడతాం. వీపీసీ కాన్సెప్ట్ చేసినప్పుడు సర్వర్ అనేది ఎలా బిహేవ్ చేస్తోంది, ప్రైవేట్ గా ఎలా బిహేవ్ చేస్తుంది, పబ్లిక్ గా ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పేది EC2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ చెప్తాం. ఎందుకంటే మీరు వీపీసీకి రిలేటెడ్ సెటప్ అంతా కూడా ఎక్కువ EC2 పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తూ ఉంటుంది. ఓకే. గాట్ ఇట్ అండి. ఓకేనా? యాహ్! సో, వన్ మోర్ క్వెషన్ అండి. ఇప్పుడు ఈ కోర్స్‌లో నేనిక్కడ క్యూబర్నెటిస్ చూడలేదు. ఒకవేళ అది కావాలి అంటే సెపరేట్ కోర్స్ ఏదైనా ఉందా మనకు? దేనికి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ లో మీకు కుబర్నెటిస్ కావాలా? అవునండి. లేదండి. అట్లా కావచ్చు. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కోర్స్ రిలేటెడ్ గా కుబర్నెటిస్ సెపరేట్ గా ఉంది. అదే క్యూబర్నెటిస్ కోర్స్ మనం ఆఫర్ చేస్తున్నారా మీరు? లేదండి. చెయ్యట్లేదు. ఓకేనండి. థాంక్ యూ. సో ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ లేదు. మరి అందరికీ డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో మీరందరూ కూడా మీలో ఎవరైతే కోర్స్ రిలేటెడ్ గా అంతా క్లియర్ అనుకుంటే కనుక జాయిన్ అయిపోవాలి అనుకుంటే 8897998406 దీనికి ఫీజు వచ్చి యూపీఐ పేమెంట్ చేసి జాయిన్ అవ్వచ్చు. రేపు కూడా మనకి డెమో ఉంటుంది. రేపు అయిన తర్వాత కూడా చేయాలనుకుంటే చేయొచ్చు. స్వప్న మీరు ఇందాక మా ఏదో క్వశ్చన్ అడిగారు. నేనేమో ఇక్కడ డిస్కషన్ లో ఉన్నాను. అందుకని ఆన్సర్ చేయలేదు. మీరు లండన్ లో ఉంటారా? ఓకే. సో మనది ఎక్కువ కూడా ఇండియన్ మార్కెట్ బేసే ఉంటుందండి మా ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. ఓకేనా? ఆ విషయంలో మేబీ మీకు 100% మేము న్యాయం చేయలేకపోవచ్చు. ఆ విషయం గుర్తు. ఓకేనా? మేము పోస్ట్ చేసే జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇండియన్ మార్కెట్ లోనే 99%. ఓకేనా? సో ఐ థింక్ సురేష్ మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారు. చెప్పండి. అయ్యో నేను డౌన్ చేశాను మిమ్మల్ని. సురేష్ మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. యా. హలో, హాయ్. సో నేను ఇప్పుడు డేటా ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను ఒక 4 years నుంచి. సో ఇప్పుడు నేను చూస్ చేసుకోవాలనుకుంటే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ బాగుంటుందా, లేకపోతే డేటా ఇంజనీరింగ్ కొత్తగా మీరు ఇంట్రడ్యూస్ సొల్యూషన్ చేశారు కదా ఆర్కిటెక్టే AWS బెటర్ అండి. మీకు సొల్యూషన్ ఆర్కిటెక్టే బెటర్. ఓకే 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 అండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేకపోతే మీట్లోకి వెళ్ళిపోండి. సో నా మొబైల్ నంబర్ ఇప్పుడే చాట్ బాక్స్ లో పెట్టాను చూసారా? కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ద 7 ఇప్పుడే పెట్టాను చూడండి. నేను యూపీఐకి ఏదైతే మొబైల్ నంబర్ పెట్టానో కృష్ణ అదే నంబర్ అండి. ఓకేనా? మళ్ళీ పెడుతున్నా. కాల్ ఇస్తే మీరు కాల్ అంటే ఇదే నెంబర్ నాకు చాటింగ్ చేయొచ్చు. లేకపోతే మీరు ఓకే అనుకుంటే పేమెంట్ కూడా దీనికే చేయొచ్చు. ఓకేనా? ఇవాళ మీకు డెవాప్స్ రిలేటెడ్ గా ముస్తఫా క్లాస్ తీసుకోవడానికి కుదరలేదు. యాక్చువల్ గా ఆయన ఒక కాలేజ్ వాళ్ళు ఇన్విటేషన్ వచ్చి కోయంబత్తూర్ వెళ్ళారు. మేబీ వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నారు. దట్స్ వై ఆయనకు అక్కడ ఇంటర్నెట్ సరిగ్గా లేదు. మోస్ట్లీ రేపు ఎల్లుండలో రిటర్న్ అయిపోతారు. రేపైతే ముస్తఫా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. యా, ఓకే అండి. సో రేపైతే ఖచ్చితంగా ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం కొంచెం లేకుండా జాగ్రత్తగా చూసుకోండి ముస్తఫా రేపు మాత్రం. ఓకే, రేపు ష్యూర్ అండి. డెవాప్స్ రిలేటెడ్ తీసుకుంటారు కానీ. ఓకే, రేపు కూడా అందరూ ఖచ్చితంగా క్లాసెస్ అటెండ్ అవ్వండి. రేపు సెపరేట్ గా టాపిక్స్ రేపు ఉంటాయి. ఇవాళ రేపు సేమ్ ఉండవు. రేపే ఇవాళ. ఓకేనా? అందరికీ కూడా ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఫైన్, ఆల్ ఆర్ ఫైన్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. రేపు కనెక్ట్ అవుతాం. ఓకేనండి? అందరూ కూడా నాకు ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. టుమారో విల్ కనెక్ట్ అగైన్ సార్. అందరూ కూడా రేపు ఖచ్చితంగా రండి. ఇవాళ వచ్చిందే సరిపోతుంది అనుకోకండి. కొంతమంది ఏంటంటే రేపు బతికిస్తూ ఉంటారా, పర్లేదులే చెప్పింది విన్నాం కదా, తర్వాత మండే పే చేసి జాయిన్ అయిపోదాంలే అనుకుంటూ ఉంటారు. అట్లా కాదు, రేపు కూడా రండి. డెవాప్స్ రిలేటెడ్ కూడా దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఆల్. బై బై. థ్యాంక్ యూ ముస్తఫా. రేపు కనెక్ట్ అవుదాం.